శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొంతమంది వదలటము అనే విషయం గురించి కొంచెం వివరంగా వివరించండి అని అడగడం జరిగింది. అంటే ఇది ఇంతకు ముందు కొన్ని చోట్ల చెప్పటం జరిగింది. వదలటం అనేది నేర్చుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అనే విషయాన్ని కొన్ని చోట్ల అనేక చోట్ల ఉదాహరణలుగా అనేక శీర్షికల్లో కొన్ని చోట్ల మ్యాటర్గా పోస్టుల్లో చెప్పటం జరిగింది. అది విని వాళ్ళు కొంతమంది ప్రశ్నలు పంపారు. అసలు ఈ వదలటం అనే దాని గురించి ఒక సంపూర్ణమైన శీర్షిక చేయండి అంటే కొంచెం చెప్పండి. నేను ఇక్కడ వదలటము అంటున్నాము అంటేనే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పట్టుకున్నాము అని. పట్టుకుంది ఎవరు? మనమే. అప్పుడు వదలటం గురించి చెప్పేది ఏంటి? మనమే వదలాలి. పట్టుకుంది మనమే కాబట్టి వదలాల్సింది మనమే. పట్టుకుంటాము అనేది లేకపోతే వదలటం అనే ప్రసక్తే లేదు అసలు. అయితే సహజ మనిషి జీవితం, సహజ మనిషి శరీర నిర్మాణం ఎలా ఉందంటే పుట్టిన కాడి నుంచి కూడా పసిబిడ్డగా పుట్టి అక్కడి నుంచి ఎదుగుదలలో ఈ శరీరము నేనన్న భావనలో సాగిపోతూ ఉంటుంది. శరీరం పెరుగుతూ ఉంటుంది, ఇంద్రియాలు పెరుగుతూ ఉంటాయి, గ్రహణ శక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ శరీరం నేనే అన్న భావనకి ఆకలి ముఖ్యం. ముందు ఆకలి తీర్చుకుంటాం, తర్వాత అలా శరీరం పెరుగుతుంటే ఇంకా చూసేవి దృశ్యాలు కావాలనిపిస్తుంది, వినేవి కావాలనిపిస్తుంది, తినేవి కావాలనిపిస్తుంది. ఇలా పెరుగుతూ పెరుగుతూ అన్ని కావాలని కోరికలు పెరుగుతూ ఉంటాయి, ఇష్టాలు పెరుగుతూ ఉంటాయి, ఆశలు పెరుగుతూ ఉంటాయి. అంటే శరీరంతో పాటుగా ఇంద్రియాలు పెరుగుతాయి, ఇంద్రియాలతో పాటుగా గ్రహణ శక్తి పెరుగుతుంది, గ్రహణ శక్తి ఇంద్రియాలు కలిసి విషయాలను అనుభవించి కోరికలు పెంచుకుంటూ ఉంటాయి. ఇది ఒక సహజ ప్రాసెస్, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడు అసలు పరిశీలించుకోం. ఇది నేనే అనుకుని దాన్ని వెనకబడి వెళ్ళిపోతూ ఉంటాం. అవి తినాలి, చూడాలి, అవి వినాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఏదో అనుభవించాలి నిరంతరం. ఇది సహజ శరీర నిర్మాణమే అలా ఉంది. ఇంకా కొంచెం బాగా పెరిగి పెద్దోళ్ళం అయ్యేటప్పటికి స్త్రీ పురుష శారీరక ఆకర్షణలు వస్తాయి. అది చాలా బలంగా ఉంటుంది. ఆహారం తినట్టే శరీరం బ్రతకటం అనే దాని ఎంత బలంగా ఉంటుందో దానికంటే బలంగా ఉంటుంది స్త్రీ పురుష శారీరక కోరికల కలయిక. ఆ కోరిక ఆకర్షణ పడుతుంది. అది సృష్టి పెట్టింది. ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్నవి కాదు, మనం చేస్తున్న తప్పులు కాదు. సహజ శరీర నిర్మాణమే అలా ఉంది. మనిషికి ఇంకేం తెలుస్తుంది? ఆ ఇంద్రియాలు, ఆ శరీరము, వాటి కోరికలు, వాటి ఇష్టాలు, వాటి అయిష్టాలు, వాటిని ఎలా పొందాలి, ఇంతే. ఎవరు ఏమీ మాట్లాడకుండా జీవించుకుంటా ఏ ఆధ్యాత్మికము భక్తి అనకుండా ఉంటే ఇంతే. ఇలా సాగిపోతూ ఉంటారు మనుషులు. ఇప్పుడు ఇక్కడ మనుషులకి ఏమొచ్చింది ప్రాబ్లం? ఇలా వెళ్ళిపోతున్న మనుషులకి తను అనుకున్నవన్నీ జరగట్లా. ఇప్పుడు తనకి అయిష్టాలు ఉన్నాయి అంటే ఇవి నాకు అక్కర్లేదు. ఆ అయిష్టాల మీదకి వచ్చి పడతా ఉంటాయి. మళ్ళీ అయిష్టాల్లో రకాలు ఉంటాయి. ఇప్పుడు మనకు కావలసిన వాళ్ళు ఉన్నారు, మన కుటుంబ సభ్యులు, కానీ మనకు నచ్చినట్టు ఉండరు, ఎప్పుడూ మనకు నచ్చినట్టు ఉండరు. ఇప్పుడు ఏంటి? అందులో వదులుకోలేము, ఉంచుకోలేము. వదిలేసుకోవాలంటేనేమో మన సొంత వాళ్ళు కొంత మనకు నచ్చినట్టు ఉంటారు, మన కోరికలు తీరుతూ ఉంటాయి, మన వాళ్ళన్న భావన ఉంది. కొన్ని వదిలేసుకోవటానికేమో మన వాళ్ళన్న భావన, కొంత మనకు నచ్చినట్టు ఉంటారు, కొన్ని సుఖాలు వాళ్ళతో మనకు కలుగుతూ ఉంటాయి. అందుకని వదలలేము. కొన్ని పూర్తిగా పట్టుకొని ఆనందంగా ఉందామా అంటే వాళ్ళు మొత్తంగా మనకు అనుకూలంగా ఉండరు. మనకు నచ్చని అంశాలు చాలా ఉంటాయి. ఆ నచ్చని అంశాల వల్ల దుఃఖం కలుగుతూ ఉంటుంది, వదలలేకపోతుంటాం. అంటే మనుషుల్ని తీసుకుంటే ఏ మనిషి అయినా మనం ఇక్కడి నుంచి జ్ఞానం మొదలవుతుంది. ఇప్పుడు మనం మన వరకే ఆలోచిస్తున్నాం తప్ప, అంటే నేను ఈ మనిషిని వదులుకోలేకపోతున్నాను, ఈ మనిషిని ఉంచుకోలేకపోతున్నాను, ఈ మనిషితో చచ్చిపోతున్నాను అన్న భావన వస్తుంది. ఏ బంధమైన భార్య, భర్త, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, స్నేహితులు ఎవరితోనైనా సరే వదులుకుందామంటే కొన్ని నష్టాలు కనపడుతుంటాయి, పట్టుకుందామంటే కొన్ని నష్టాలు కనపడుతుంటాయి. ఏదో ఒకటే చేయగలడు మనిషి. వదులుకొని సుఖంగా ఉండగలడు, పట్టుకొని సుఖంగా ఉండగలడు. కానీ ఈ సృష్టిలో అది కుదరదు. అలా దేనికి కుదరదు. పూర్తిగా పట్టుకొని ఉండటం కుదరదు, పూర్తిగా వదిలేసి ఉండటం కుదరదు. సృష్టి నిర్మాణం అలా ఉంది. ఎందుకనంటే మనుషులు ఆలోచిద్దాం. అందరూ మనలాంటి మనుషులే కదా, అందరూ విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న మనుషులే కదా.
మరి విభిన్న మనస్తత్వాలున్న మనుషులు, విభిన్న శరీరాలున్న మనుషులు, విభిన్న ఆలోచనలు ఉన్న మనుషులు, ప్రతి శరీరానికి విభిన్నమైనటువంటి రుచులు కానించి అన్ని వేరుగానే ఉన్నాయిగా. ఎవరి ఇంద్రియాలు వాళ్ళది, ఎవరి శరీరం వాళ్ళది, ఎవరి బుద్ధి వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి ఇష్టాలు వాళ్ళది, ఎవరి పరిస్థితులు వాళ్ళే. అందరికీ ఒకే రకం పరిస్థితులు ఉండవుగా. అసలు ఏ ఇద్దరికి ఒకలా ఉండదు. మీరు చూడండి, ఏ ఇద్దరు గొంతు ఒకలా ఉండదు, ఏ ఇద్దరి ఏలుముద్రలు ఒకలా ఉండవు, ఏ ఇద్దరికి కంటికి సంబంధించి లోపల రెడీ అయిన పొరలు ఒకలా ఉండవు. అలా ఏది ఒకలా ఉండదు. అసలు ఇద్దరు మనుషులు స్వరూపాలు ఒకలా ఉండవు, గొంతులు ఒకలా ఉండవు. ఇలా ఎన్ని విభిన్నతలే. కానీ మనం ఏమనుకుంటాం, మనం అసలు జ్ఞానం ఏంటంటే ఇవన్నీ విభిన్నత అనేది జ్ఞానం. అయితే అది తెలియదంటే తెలుసు, కానీ దాన్ని మనం తెలుసుకోము, ఆలోచించాం, అసలు అటువైపు వెళ్ళడం. అంటే జ్ఞానం వైపు మనం వెళ్ళటలేదు, జ్ఞానం అక్కడే ఉంది. మరి ఎటువైపు వెళ్తున్నాం అంటే నాకు తెలుస్తున్న జ్ఞానం వైపు వెళ్తున్నా. నాకు తెలుస్తున్న జ్ఞానం ఏంటి? నాకు ఇష్టమైంది, నాకు అయిష్టమైంది, నేను కోరుకునేది, నాకు నచ్చినట్టు ఉండేది, వాళ్ళందరూ నాకు నచ్చినట్టుంటే నాకు ఆనందం, నిరంతరం నేను అనుకున్నట్టు జరుగుతుంటే నాకు ఆనందం, నిరంతరం నన్ను ఎవరన్నా కాపాడుతుంటే ఆనందం, నిరంతరం నాకు కష్టాలు రాకూడదు, సుఖాలు ఉండాలి, ఆనందం. ఇదేంటి? స్వీయ దేహ జ్ఞానం అంటారు దీన్ని. ఎందుకు ఇప్పుడు ఇదేంటో తెలిసే? దేహ జ్ఞానం. నా శరీర అనుభవం, ఈ దేహమే నేను అనుకొని నా శరీర అనుభూతులు, అనుభవాలని నిరంతరం కోరుకుంటున్నాను. ఈ దేహ జ్ఞానానికి సంబంధించిన విషయాలన్నీ కలిపితే మనసు. ఇది మనసులో ఏముందంటే దేహ జ్ఞానం ఉందంటే అది జ్ఞానమే, కానీ నా దేహ పరిమిత జ్ఞానం. మరి ఎదుటివాడి దేహం నాకు తెలుసు, వాడికి దేహం ఉందని, కానీ నేను వాడి వైపు ఆలోచించను. ఆ జ్ఞానం నాకు లేదు. జ్ఞానం లేదు, నీకు తెలియదా అంటే తెలుసు, నేను ఆలోచించను అంతే. ఆలోచించండి బాబు అని చెప్పింది ఆధ్యాత్మికత. అంటే అద్భుతం ఏం లేదు ఇక్కడ, మహిమేం లేదు. ఆధ్యాత్మికం ఏమంటుందంటే అది సత్యమే కదా. ఇప్పుడు నీ జ్ఞానం నీకు తెలిసింది సత్యమే, తప్పేం కాదు. నీ దేహ జ్ఞానం అది, అదే నీ మనస్సు. ఓకే, నువ్వు నీ ఇష్టాలు కోరుకుంటావు, ఆ ఇష్టాలు వద్దనుకుంటావు, తప్పించుకునే ప్రయత్నం చేసుకుంటావు, ఓకే, అంతా బాగానే ఉంది, అంతవరకు ఓకే. మరి ఎదుటివాడిది కూడా సేమ్ నీలాగానే కదా అని ఎందుకు అనుకోవు అన్న చోట ఆధ్యాత్మికత మొదలైంది. అసలు నాకు అనిపించట్లేదు అంటాడు, నాది నాకు అనుభవం, నాకు తెలుస్తుంది. ఎదుటివాడిది ఊరికినే ఊహాత్మకంగా మీరు అనుకోమంటే, ఆధ్యాత్మికం అంటే ఆలోచిస్తే అవును నిజమే అనిపిస్తుంది తప్ప విడిగా నాకు ఆ థాట్ పుట్టదు అంటాడు. ఎందుకు పుట్టదు అంటే అసలు నేను లేచిన కాడి నుంచి నేను నిద్రపోయే వరకు నాకు సంబంధించిన వాటినే నిరంతరం పోగేసుకుందామని చూసుకుంటా, నాకు సంబంధించి ఇబ్బంది పెట్టేట్టు వద్దు రావద్దు నాకు తప్పించుకుందామని కోరుకుంటా. ఇటుతో నా జీవితం వెళ్ళిపోతుంది. రోజు ఇంతే నా జీవితం. రోజు నా జీవితం ఏంటి అంటే, నేను జీవించే జీవితం ఒకటి సగటు సామాన్య మనిషి జీవించే జీవితం ఏంటి అంటే, దేహ సంబంధంగా నాకు కావలసిన సుఖాలన్నీ పొందే ప్రయత్నం, ఇష్టాలు. దేహ సంబంధంగా నాకు వద్దనుకున్న ఇష్టాలన్నీ తప్పించుకునే ప్రయత్నం, బాధలు దుఃఖాలన్నీ తప్పించుకునే ప్రయత్నం, అవి నాకు వద్దనే ప్రయత్నం. దీనికోసం దేవుళ్ళని ఆశ్రయిస్తా, మతాలను ఆశ్రయిస్తా, గురువులను ఆశ్రయిస్తా, బయట ఎవరైనా ఏ అవసరానికైనా వెళ్ళిపోతా, మంచికి వెళ్ళిపోతా, చెడుకి వెళ్ళిపోతా, తప్పులు చేస్తా, రైట్లు చేస్తా. ఇదే మనిషి జీవితం. ఇందులో ఆధ్యాత్మిక చెప్పేది ఏంటంటే, నువ్వు అనుకుంటాం తప్పు కాదు, కానీ నువ్వు అక్కడికే నీ దగ్గరికి ఆగిపోతున్నావు కదా. మరి ఉన్నోళ్ళందరూ నీలాంటి మనుషులే కదా. మరి వాళ్ళందరూ నాలాంటి మనుషులని నువ్వు ఎందుకు ఆలోచించటం లేదు? నీలాంటి మనుషులే అయినప్పుడు ఇప్పుడు నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ ఇల్లు వరకు తీసుకో, నీ కుటుంబ సభ్యులు, నీ తల్లి, నీ తండ్రి, నీ వాళ్ళని తీసుకో. మీ వీళ్ళతో బాగా దగ్గరగా బతుకుతావు, వాళ్ళని వదులుకోలేవు, వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఉంటే దుఃఖపడిపోతావు. ఇప్పుడు బాగానే ఉంది, అది కూడా కరెక్టే, నువ్వు దుఃఖపడటం కూడా కరెక్టే, వాళ్ళు బాగుండే నువ్వు ఆనందపడటం కరెక్టే. కానీ నీ వాళ్ళ దగ్గర ఒకసారి ఆలోచించు. నువ్వు అక్కడ కూడా నీ జ్ఞానంతో ఉండి నీకు అనుకూలంగా ఉంటే దుఃఖపడుతున్నావు, అక్కడ కూడా నీ జ్ఞానంతో ఉండి నీకు వ్యతిరేకంగా ఉంటే బాధపడుతున్నావు. కానీ వాళ్ళ జ్ఞానంలోకి వెళ్ళవేంటి? నీ భార్య జ్ఞానంలోకి ఎందుకు వెళ్ళవు నువ్వు భర్తగా? ఇప్పుడు నీ భార్యకు కూడా సొంత శరీరం ఉంది, సొంత ఆలోచన ఉంది, సొంత బుద్ధి ఉంది, సొంత ఇంద్రియాలు ఉన్నాయి, సొంత కోరికలు ఉన్నాయి, సొంత మనసు ఉంది. మరి ఆమె జ్ఞానం ఏమనుకుంటుంది? ఆవిడ దేహ జ్ఞానం, ఆమె సొంత మనసు ఏం చెబుతుందంటే, నా భర్త నిరంతరం నాకు అనుకూలంగా ఉండే అంటుంది. నీ దేహ జ్ఞానం, నీ మనసు ఏమంటుందంటే, నా భార్య నిరంతరం నాకు అనుకూలంగా ఉండే అంటుంది. ఇందులో ఎక్కడ అసత్యాలు లేవు. విషయం ఏంటంటే,
మనం మన పరిధిని దాటి ఎదుటి పరిధిలోకి వెళ్ళటం లేదు పోనీ నీకు తెలియదా అది అద్భుతమా మహిమ చేయాలంటే ఏమి అక్కర్లేదు, నువ్వు ఆలోచిస్తే చాలు. అందుకే ఆధ్యాత్మికత ఆలోచన రూపం, ఆధ్యాత్మికత భావరూపం, ఆధ్యాత్మికత జ్ఞాన రూపం, ఆధ్యాత్మికత ఊహారూపం. ఆధ్యాత్మికత పదార్థం కాదు, అసలు శరీరాలు మనుషులకు సంబంధించిన పదార్థ స్వరూపంలో అది లేదు. భావరూపంలో ఉన్న మనిషిలో ఉన్న ఆలోచన రూపం, భావరూపం. అందుకని నీలో ఇప్పుడు జ్ఞానం అంటే ఆలోచన, జ్ఞానం అంటే ఊహ, జ్ఞానం అంటే భావం. జ్ఞానానికి ఏమి అక్కడేం స్థితి లేదు, ఎటువంటి పదార్థ స్థితి లేదు. అందుకని నువ్వు జ్ఞానంకి వెళ్తేనే ఈ పదార్థం అంటే ఏంటి, నీ దేహం, నీ ఇంద్రియాలు. ఇప్పుడు నీది దేహ జ్ఞానం అంటే ఏంటి, పదార్థ జ్ఞానం. నీ లోపల ఉన్న మనసు ఏంటి, నీ పదార్థ జ్ఞానం, నీ దేహ జ్ఞానం, నీ ఇంద్రియ జ్ఞానం, అది పదార్థం. ఎదుటి వాళ్ళ దేహ జ్ఞానం ఏంటి, వాళ్ళ పదార్థ జ్ఞానం, వాళ్ళ మనసు వాళ్ళ పదార్థం, వాళ్ళ మనసు వాళ్ళ బుద్ధి. లోపల ఉందేంటి, వాళ్ళ పదార్థం అనే శరీరం పంచేంద్రియాల యొక్క వాళ్ళ జ్ఞానం వాళ్ళ లోపల ఉంది, నీ జ్ఞానం నీ లోపల ఉంది. అలా ఎవరికాళ్ళకి వాళ్ళ లోపల ఉన్న జ్ఞానం ఏంటి, మనసు అంటే వాళ్ళ పదార్థ జ్ఞానము. పదార్థం ఏంటంటే శరీరము, ఇంద్రియాలు. మరి ఎదుటివాడి దగ్గరికి వెళ్ళినప్పుడు పదార్థ జ్ఞానం నీకు తెలియదు, ఎదుటివాడిది. ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది శరీర జ్ఞానం. పదార్థ జ్ఞానం అంటే శరీర జ్ఞానం, శరీరాన్ని పదార్థం అంటున్నాయి ఇక్కడ. అప్పుడు ఎదుటి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, పదార్థ జ్ఞానాన్ని వదిలేసి యథార్థ జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. యథార్థ జ్ఞానం ఏంటి, అందరూ నాలాంటి వాళ్ళే. నాకు పదార్థ జ్ఞానం ఎలా ఉందో అంటే నా శరీరము అనే పదార్థం యొక్క జ్ఞానం మనసుగా నాలో ఎలా ఉందో, ఇష్టాల రూపంలో, కోరికల రూపంలో, అవసరాల రూపంలో ప్రపంచంలో ఉన్న అందరికీ అలాగే ఉన్నది, మనుషులందరికీ అలాగే ఉంటుంది అనేది యథార్థ జ్ఞానము, సత్యం. అది అంటే ఎదుటివాడి గురించి ఆలోచించేటప్పుడు పదార్థ భావన ఉండదు, ఒట్టి జ్ఞానంతో ఆలోచించాలి. అప్పుడు ఏంటి, నీకు ఆలోచించేటప్పుడు నీది పదార్థ భావన వాళ్ళ ఊహ భావనగా తీసుకోవాలి, నాకున్నట్టే వాళ్ళకు ఉంటుంది అని. అందుకని జ్ఞాని అయిన వాడు మాత్రమే సత్యంలో జీవించగలడు. జ్ఞాని అయిన వాడంటే ఎవరు, పదార్థ భావాన్ని వదిలి జ్ఞానంలోకి వెళ్తేనే ఎదుటోడికి అర్థమవుతుంది. నీ పదార్థ భావంలో ఉన్నంతసేపు నువ్వు జ్ఞానివి కాదు, అది నీ అనుభవం అంతే, నీ సొంత జ్ఞానం, అది పదార్థ జ్ఞానం. ఎదుటివాడి భావంలోకి వెళ్ళాలి, నాలాంటి వాళ్ళే అనుకోవాలంటే నీ పదార్థ భావాన్ని పక్కన పెట్టి ఎదుటివాడి శరీరంలో ఉన్న పదార్థం కూడా అలాగే చెబుతుంది నాకు చెప్పినట్టే, కాబట్టి నేను వాళ్ళకి సహకరించాలి అనే భావన నీకు రావాలి. లేదు, వాళ్ళకి సహకరించపోయినా, వాళ్ళు నాకు సహకరించపోయినా నేను దుఃఖపడకూడదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక సొంత ఆలోచన ఉంటుంది కదా. కనీసం కుటుంబ సభ్యుల మధ్యలోనే రావాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం. భార్య భర్తతో పోరాడుద్ది, భర్త భార్యతో పోరాడుతూ ఉంటాడు. ప్రతి బంధము ఇంకోళ్ళతో పోరాడుతూ ఉంటారు. ఏంటి, కుటుంబ సభ్యులే. ఎలా పోరాడుకుంటే, ఎవరి శరీరానికి వాళ్ళకి దేహ జ్ఞానమే తెలుస్తుంది, పదార్థ జ్ఞానమే తెలుస్తుంది, అది అనుభవం. ఎదుటవాడి శరీరపు పదార్థ జ్ఞానం నీకు అనుభవం కాదు, అది ఊహాత్మక జ్ఞానం. అందుకని జ్ఞాని అంటే ఎవరు అంటే ఊహాత్మక జ్ఞానానికి వెళ్ళగలిగిన వాడు జ్ఞాని అవుతాడు, అది వాస్తవం, సత్యం. అది ఎదుటి వాళ్ళను నువ్వు కేవలం భావపరంగా, ఊహపరంగా, జ్ఞానపరంగా మాత్రమే తెలుసుకోగలవు. నీది నీకు తెలుస్తుంది దేహ జ్ఞానము, పదార్థ జ్ఞానము. ముందే చెబుతున్నది జ్ఞానం కాదు, పదార్థ జ్ఞానం, అనుభూతి, అనుభవం. ఎదుట వాడిది జ్ఞానం, నీకు అనుభవం కాదు. అందుకని నువ్వు జ్ఞానివి అవ్వాలి. నువ్వు జ్ఞానివైతే ఎదుటివాడిని గ్రహించగలుగుతావు. అందులో అద్భుతం ఉందా, ఏమీ లేదు, నాలాగానే వాళ్ళకి అనిపిస్తుంది. అప్పుడు ఎదుటి వాళ్ళు సహకరించకపోయినా సర్దుకుంటూ నేర్చుకుంటావు, ఎదుటి వాళ్ళకు నువ్వు సహకరించడం నేర్చుకుంటావు. అందుకే జ్ఞానులు మాత్రమే ప్రపంచంలో మంచిగా బతకగలరు. నువ్వు జ్ఞాని అవ్వాలంటే దేహభావం దాటాలి. అంటే నీ దేహాన్ని నువ్వు కొంచెం సర్దుకోగలిగిన స్థితికి తేవాలి. ఎదుటి వాళ్ళ దేహాలకు నువ్వు అనుకూలంగా ఉండగలిగిన స్థితిని తేవాలి. ఈ రెండు నువ్వు బుద్ధిలో, జ్ఞానంలో అలవాటు చేసుకొని నీ దేహాన్ని నువ్వు సర్దుకోవాల్సిన చోట కంట్రోల్ చేసుకుంటూ, ఎదుటి వాళ్ళ దేహాలకు ఇవ్వాల్సిన చోట నువ్వు వాళ్ళకు కొంచెం మేలు చేస్తూ, ఈ రెండు నీ కుటుంబ సభ్యుల్లో అయినంతే, బయట అయినంతే. ఇది చాలా సింపుల్ విషయం. ఇదే ఆధ్యాత్మిక చదువు. ఎందుకని ఇది సత్యమైన విషయం, ఏం లేదు ఇందులో. ఆత్మజ్ఞానం చదువు అంటే ఇదే, ఆధ్యాత్మిక చదువు అంటే ఇదే. కానీ నేను అలా ఉండను,
నాకెప్పుడు నా ధ్యాసే ఉంటుంది, ఎదుటివాడి ధ్యాస ఉండదు. లేచిన కాడి నుంచి నేనేం పొందాలి, ఎలా పొందాలి, లేచిన కాడి నుంచి నేనేమి అనుభవించాలి, ఎలా అనుభవించాలి, నాకు బాధలు వద్దు ఎలా తప్పించుకోవాలి. అందుకని నేను ఇప్పుడు దుఃఖాలకి లోనవుతున్నాను. ఎందుకని నేను ఎలా పొందాలి అన్నప్పుడు అన్ని పొందడం కుదరదుగా. అది మనుషుల మీద ఆధారపడి ఉంది, ఎదుటి మనుషుల మీద. ప్రపంచంలో నీకు అన్నీ ఎందుకు దొరికితే అందరు మనుషులు నీకు సహకరించిన చోట కొన్ని దొరుకుతాయి, సహకరించిన చోట దొరకదు, దొరకని చోట దుఃఖం వస్తుంది. అది భార్య అయినా అంతే, భర్త అయినా అంతే, తల్లి అయినా అంతే, తండ్రి అయినా అంతే, బయట వృత్తి వ్యాపార ఉద్యోగాలు అయినా అంతే. అని చిత్రం ఏంటంటే, మళ్ళీ చిత్రం ఏంటంటే, ఓ సత్యం ఏంటంటే, అందరం మనుషులతోనే బతకాలి, మనుషుల మధ్య బతకాలి. ప్రపంచంలో ఇంక దేని మీద మనకు కుదరదు ఆధారత, మనుషులతోనే. మనకు కావలసింది ఏదైనా మనుషులతోనే. వాళ్ళు మన సొంత వాళ్ళ బయట వాళ్ళ వేరే విషయం. మనుషులందరూ మనుషుల మీదే ఆధారపడి బతకాలి. అలాంటప్పుడు మరి నువ్వు మనిషి గురించి, ఎదుటి మనిషి గురించి ఆలోచించకపోతే నీకు సుఖం ఎలా వస్తుంది? అది పాయింట్ ఇక్కడ. అందుకని ఎవరి కాళ్ళు నాకు ఈ వేదన భరించలేను, ఈ ఆవేదన భరించలేను, ఇది నేను తట్టుకోలేను, నాకు ఇవన్నీ వద్దు బాబోయ్, నేను వదలలేకపోతున్నాను. వదలలేకపోవడానికి నువ్వు కదా పట్టుకున్నావు. ప్రపంచం అంతా నీకు అనుకూలంగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? పోనీ నీ భార్య నీకు అనుకూలంగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఆమెకో శరీరం ఉందిగా, ఆమె సొంత శరీరం మామూలుగా ఆలోచించి కూర్చొని. అలాగే భర్త నీకు అనుకూలంగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? భర్తకో సొంత శరీరం ఉందిగా. కొడుకు నీకు అనుకూలంగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? తండ్రి నీకు అనుకూలంగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎవరు సొంత శరీరాలు వాళ్ళకున్నాయిగా. అందుకే కుటుంబ వ్యవస్థలో ధర్మములు, బాధ్యతలు అని చెప్పారు పెద్దలు. ఇక్కడ ఎవరి ధర్మాలు వాళ్ళు చేసుకోండి, ఆయన ఎవరి బాధ్యతలు వాళ్ళు చేసుకోండి, సర్దుకోవడం నేర్చుకోండి, అంతే జ్ఞానం. ఇందులో అద్భుతాలు లేవు, మహిమలు లేవు, మాయలు లేవు. ఎవరో వచ్చేసి మళ్ళీ మధ్యలో దూరిపోయారు. వశీకరణము, నీ భర్తను నువ్వు వశీకరణం చేసేసుకోవచ్చు, నీ భార్యను నువ్వు వశీకరణం చేసేసుకోవచ్చు, ప్రపంచం అంతా నిన్ను అభిమానించేలా చేసేసుకోవచ్చు, రకరకాల చిత్ర విచిత్రాలు పెట్టి నిన్ను మాయలు మరాఠీలందరూ నీ బుర్రను పాడు చేస్తారు. లేదా దేవుడు నీకేదో మేలు చేయ, దేవుడు నీకు మేలు చేస్తే మీ ఆవిడికి మేలు చేయడా? ఆలోచించండి. చాలా సింపుల్, బోల్డ్ సార్లు చెప్పాను. ఒక కుటుంబము దేవుడి గుడికి వెళ్ళారు, అందరూ నమ్ముతారు, భార్య భర్త పిల్లలిద్దరు. ఊరికి ననుకోండి ఒక కుటుంబం అంటే తల్లి తండ్రి పిల్లలు, భార్య భర్త పిల్లలు. ముందు భర్త గారు దేవుడికి దండం పెట్టాడు. దేవుడా, నాకు అన్నీ బాగున్నాయి, అన్నీ ఇచ్చావు, చాలా హాయిగా ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు. ఇగో చిన్న ప్రాబ్లం ఏంటంటే మా ఆవిడేమో అసలు బుర్ర తినేస్తుంటుంది, పిల్లలు చెప్పినట్టు వినరు. కొంచెం ఈ ముగ్గురిని నాకు అనుకూలంగా మార్చావంటే ఇక నా జీవితం స్వర్గమే, అంతే, స్వర్గతుల్యమే. ఎందుకంటే తండ్రి సమస్తం ఇచ్చావు నువ్వు అన్నాడు. ఆయన దండం పెట్టుకు పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భార్య గారు వచ్చింది, దేవుడికి దండం పెడుతుంది. ఆమె కూడా ఆమె ఏమంటుంది, అన్నీ బాగున్నాయి, సేమ్ భర్తలాగానే సూపర్గా ఉన్నాయి, లైఫ్ బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది, ఏ లోటు లేదు. చిన్న అశాంతి ఏంటంటే ఇది ఈ భర్త నిరంతరం బుర్ర తినేస్తాడు. ఇది ఇటువంటి భర్తనిచ్చావు తండ్రి నువ్వు, కొంచెం నాకు అనుకూలమైన భర్తనిచ్చుంటే ఎంత బాగుండేది తండ్రి. ఇది పిల్లలు ఒకళ్ళు ప్రాణం చేస్తున్నారు, ఈ భర్త పిల్లలు నాకు కొంచెం అనుకూలంగా మార్చావంటే ఇక నా జీవితం స్వర్గసేమే తండ్రి. నేను అడిగేది కూడా ఏం లేదు, నేనేం అడగనే కాదు, ఇది ఒక్కటి చేసాలి. పిల్లలు వెళ్ళారు, పిల్లలు ఏం దండం పెట్టారు? కొడుకు వెళ్ళాడు, అమ్మో మా అమ్మ నాన్న చంపేస్తున్నారు తండ్రి, నేనేం చేయను, అన్నీ ఉన్న ఇంట్లో ఇబ్బంది లేదు, లోటు లేదు. నిరంతరం ఏదో ఒకటి, వాళ్ళిద్దరు గొడవ పడతారు, మాతో గొడవలు పడతారు, ఏమో అని చంపేస్తారు. మళ్ళీ ఇదిగో మా చెల్లి ఎట్టాగా ఉంది, అది గొడవ పడతా ఉంటుంది. మిగిలిన అన్నీ బాగున్నాయి, సొసైటీలో అన్నీ బాగున్నాయి, తిండి బట్టకు లోటు లేదు, అన్నీ బాగున్నాయి. కానీ ఈ ముగ్గురితోనే మనశ్శాంతి. కొంచెం మా చెల్లిని, అలాగే ఈ కొడుకు నా తండ్రిని నా తల్లిని, కొంచెం మా చెల్లిని నాకు అనుకూలంగా చేయి దేవుడా, అన్నీ బాగున్నాయని ఆయన నమస్కారం పెట్టుకున్నాడు, మొక్కుకున్నాడు. ఈ చెల్లి వెళ్ళింది, ఏమి సేమ్ అలాగే అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కొంచెం మా అమ్మని నాన్నే మా అన్నయ్యని నాకు అనుకూలంగా చేయాలి. ఇంతవరకు బాగుంది, మనం కూడా ఇలాగే కోరుకుంటాం. అయితే నలుగురిది ఒకేసారి చెప్పుకున్నాం కాబట్టి మనకు విచిత్రంగా అనిపించింది. మనం ఎవరి కాళ్ళకి చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఈ విచిత్రతని మనం గమనించము. ఇదే మనం చేస్తుంది. ఇక్కడ జ్ఞానం ఏంటో చెప్పనా, మన ఇంట్లో మనం ఉన్న నలుగురిని కూడా ఇలాగే చెబుతున్నాం ఒకే దేవుడికి. మన ఇంట్లో మనం ఎవరిని పూజిస్తున్నామో, మనది ఏ మతమో, ఆ ఒకే దేవుడికి మన నలుగురు ఇలాగే చెబుతున్నాం. నలుగురు ఉన్నా ఇంతే, 40 మంది ఉన్నా ఇంతే, ఇలాగే చెబుతున్నాం. మిగిలిన వాళ్ళందరినీ నాకు అనుకూలంగా మార్చాను.
నేను ఆనందంగా ఉండాలా, మిగిలిన వాళ్ళు అందరూ ఉండాలి. అది ఆరోగ్యాలైనా అనారోగ్యాలైనా ఏదైనా, దాని సమస్య అయినా ఇబ్బందులైనా మేమందరం బాగుండాలి. గ్రూపుగా మొత్తం కుటుంబం బాగుండాలి. విడివిడిగా అందరూ నాకు సహకరించాలి. ఎందుకని మళ్ళీ అందరూ బాగోపోయినా నేను బాధపడతాక. కాబట్టి గ్రూపుగా నా కుటుంబం బాగుండాలి. విడివిడిగా వచ్చినప్పుడు పర్సనల్గా అందరూ నాతో మంచిగా సహకరించాలి, నన్ను బాధ పెట్టకూడదు. ఇదే మనం ఇందులో జ్ఞానం ఏంటి ఆలోచించండి. మీరు దేవుడి ప్లేస్లో కూర్చొని ఆలోచిస్తే మీకు జ్ఞానం వచ్చేస్తుంది. ఇందులో ఆధ్యాత్మికం ఏంటి, జ్ఞానం ఏంటి, ఆత్మజ్ఞానం చదువు ఏంటంటే మీరు దేవుడి ప్లేస్లో కూర్చోండి. ఇప్పుడు భర్త భార్య పిల్లలిద్దరూ, ఇది కుటుంబం, ఎంతమంది ఉంటే అంతమంది. ఇప్పుడు మీరు ఎవరికి అనుకూలంగా మారుస్తారు? మీరే దేవుడు. మారిస్తే ధర్మం అవుద్ది. చెప్పండి. మీరన్నీ బాగున్నాయి అంటున్నారు కాళ్ళే, ఇప్పుడు బాగోపోతే అవి కూడా అడుగుతారు, అంతే, ఏముంది అందులో. కానీ ఇప్పుడు ఎవరికి అనుకూలంగా చేయాలి? ఈ సమస్యకు పరిష్కారం ఉందా? దీన్ని దేవుడైనా చేయగలడా? ఇటువంటి పరిష్కారం లేని సమస్యలతో మనం జీవితం గడుపుతున్నాం. దాన్నే నేను వదలలేకపోతున్నాను, నాకు విముక్తి లేదు, నేను వీటిని భరించలేనంటే అందరూ అనుకూలంగా ఉండాలి, లేదా వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళని వదలలేను, పట్టుకోలేను, కూర్చోలేను, ఉండలేనంటే ఎట్టా? అసలు సమస్యకు పరిష్కారం లేదు అక్కడ. దేవుణ్ణి పోని ఇప్పుడు భర్తకి మిగిలిన ముగ్గురిని అనుకూలంగా చేసేసాడు అనుకుందాం దేవుడు తన శక్తితో మహిమతో. ఆ ధర్మం వద్దప్పుడు ఈ ముగ్గురు ఏమైపోయారు? బొమ్మలు అయిపోయారు. భర్తకు అనుకూలంగా బొమ్మల్లా తయారు చేయాలి, సొంత బ్రెయిన్ లేకుండా. ఆయన ఏం చెబితే వాళ్ళు వినేటట్టు రోబోట్లలాగా చేయాలి. ఎవరిని అనుకూలంగా చేసినా మిగిలిన వాళ్ళందరినీ కూడా రోబోట్లు చేస్తేనే కుదురుద్ది. స్వతంత్ర బుద్ధి బుర్ర ఇస్తే కుదరదుగా. ఆ సత్యాన్ని అర్థం చేసుకోమంటుంది. అది చదువు. వేసవకాలం ఎండగా ఉంది, ఎండగుండి ఏం చేయాలి? కాళ్ళు కాలితే చెప్పులు వేసుకెళ్ళు, నెత్తి కాలితే గొడుగు వేసుకెళ్ళు. దేవుడా ఎండ తీసేయి, సూర్యుడిని తీసేయంటే ప్రకృతి మొత్తం సర్వనాశనం అయిపోద్ది. ప్రకృతికి ఏది అవసరమో అది జరుగుతుంది. వేసవకాలం ఎండగా ఉండటం వలన నీళ్లు ఆవిరయ్యి, ఆ నీళ్లు సముద్రంలో చుట్టూ ఉన్న సముద్రాల్లో నీళ్లు, భూమి మీద ఉన్న నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయి, అవి మేఘాలు అయిపోయి పైకి వెళ్ళిపోయి ఆవిరంతా, ఆ మేఘాలు గాలికి కదిలి మొత్తం ప్రపంచం అంతా అవసరమైన చోట్లల్లా వర్షాలు కురిస్తే అది మంచినీరుగా వస్తుంది. సముద్రపు నీరు ఉప్పు నీరు. అదొక ప్రాసెస్, మనం బతకడానికి ఏర్పాటు చేయబడిన ప్రాసెస్లో ఎండ భరించలేనంటే ఎండను తీసేస్తే ఇప్పుడు నీళ్లు ఉండవు, తాగడానికి నీళ్లు ఉండవు. అలాగే జీవితం ఒక ప్రాసెస్. నీకు భార్య కావాలన్నావు, భార్య కావాలంటే ఒక సుఖం కావాలన్నావు, సుఖం కావడానికి ఒక స్త్రీనో పురుషుడో కావాలన్నావు, భార్యాభర్త పేరుతో తెచ్చుకున్నావు. సుఖం పొందేవు కాబట్టి ఆవిడ బతకాలి, నువ్వు బతకాలిగా. కాబట్టి చెరు సగం సర్దుకోవటమే. ఎవరు ఏ సగం సర్దుకోవాలో మీరు నిర్ణయించుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళినా దానికి పరిష్కారం లేదు. ఇది ఆత్మజ్ఞానం. ఎందుకని? దేవుడి దగ్గర పరిష్కారం లేదు, దాని పరిష్కారం నీ హృదయంలో ఉంది. ఇక్కడ దేవుడిని తక్కువ చేయట్లే, మతాన్ని తక్కువ చేయట్లే, ఎవరిని తక్కువ చేయట్లే. కానీ పరిష్కారం లేని సమస్య ఇది. దేవుడు ఎవరి వైపు చేసినా అది అన్యాయమే అవుతుంది. అందుకని భూమి మీద ఎవరి సమస్యలకి దేవుడు కల్పించుకోడు. సాక్షిభూతుడు భగవంతుడు అని ఒక పేరు వచ్చింది. సాక్షిగా ఉంటాను. ఏంటి సాక్షిగా ఉండటం అంటే? అందరి కర్మలో చూస్తుంటాను ఎవరేం చేస్తున్నారు. కర్మ సిద్ధాంతం అని ఒకటి పెట్టాను ఇక్కడ. ఎవరు చేసిన దానికి వాళ్ళ ఫలితాలు వచ్చేస్తాయి. మంచి చేసిన వాళ్ళకి మంచి వస్తుంది, చెడు చేసిన వాళ్ళకి చెడు వస్తుంది, అంతే, సింపుల్. అప్పుడు నేను సాక్షిని. ఇంకా మీరు నన్ను ఏమడిగినా నేను మార్చను. మరి ఏమడిగినా నేను మార్చనని ఇంగిత జ్ఞానం మనకుందా? అది ఏమడిగినా భగవంతుడు మార్చడు అనేది ఆధ్యాత్మిక చదువు. నువ్వెన్ని ప్రత్యేకతలు చెయ్యి, భగవంతుడికి డబ్బులు ఇవ్వు, లంచాలు ఇవ్వు, మొక్కులు మొక్కో, కోరికలు కోరుకో, నువ్వేమైనా చేయి, ఆయన నీకు అనుకూలంగా ఏమీ చేయడు. ఏం చేస్తాడు? నువ్వు ఏం చేసావో ఆ పనికి ఫలితం ఇస్తాడు. అది చెడ్డదా మంచిదా ఆ ఫలితం నీ జీవితంలోకి వస్తుంది. ఇవ్వటానికి అక్కడ ఎవరూ లేరు. విశ్వశక్తి నడుపుతుంది, దాన్నే దేవుడు దైవశక్తి అన్నాం. ఈ సిస్టమ్ని తప్పించేద్దామని చూస్తున్నావు నువ్వు. నీ మొక్కులతో, నీ మొక్కుబొడులతో, నీ కోరికలతో, నీకెవరో కల్పించిన ప్రలోభాలతో సిస్టమ్ ఎలా తప్పిస్తావు నువ్వు? యూనివర్సల్ సిస్టమ్ ఇది. ఎండ తగ్గిపోతే వర్షాలు, మంచినీళ్లు ఉండవు, పంటలు ఉండవు అనేది ఎంత సత్యమో, కాబట్టి ఎండను భరించాలి. అప్పుడు భరించడానికి బాగా ఉంది. చెప్పులు ఉన్నాయి, గొడుగులు ఉన్నాయి. ఇప్పుడు ఎండను నువ్వు భరించాల్సిన అవసరం కూడా లేదు. చెప్పులు ఉన్నాయి, గొడుగులు ఉన్నాయి, డబ్బులుంటే ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. ఎండలో పనులు తగ్గించుకో. ఉదయం చల్లబడ్డాలు వెళ్ళు, సాయంత్రం చల్లబడినాక వెళ్ళు.
అది నువ్వు చేసుకోవాల్సిన ఏర్పాటు. అంటే ఇది ఎక్కడ జరగాలి? నీలో జరగాలి. ఎండప్పుడు ఏర్పాటు ఎక్కడ జరగాలి? నీలో జరగాలి. ఎండలో మార్పు వచ్చిందంటే మొత్తం సృష్టి అల్లకల్లోలం అయిపోద్ది. ఎండలో మార్పు రాకూడదు, నీలో మార్పు రావాలి. అది నీలో జరగాలి. అలాగే ఒక విషయాన్ని వదలలేకపోతున్నాను, వదలలేక నేను దుఃఖపడుతున్నాను, వదలలేక నేను బాధపడుతున్నాను, పట్టుకొని నేను ఏడుస్తున్నాను, ఈ బంధాలకు బాధపడుతున్నాను, ఈ అనుబంధాలకు బాధపడుతున్నాను, ఈ కోరికలకు బాధపడుతున్నానంటే పట్టుకుంది ఎవరు? నువ్వు కదా. నువ్వు పట్టుకొని ఎవరిని వదిలించమంటావు? ఇప్పుడు మీరు ఒకరిని కౌగిలించుకొని పట్టుకున్నారండి, నువ్వు కదా కౌగిలింత వదలాల్సింది. కౌగిలింత వదిలితే కదా వదలటం జరిగేది. నువ్వు కౌగిలించుకుంటూ ఇంకొకళ్ళు వదిలేస్తే అది నువ్వు వదలటం ఎట్టవుద్ది? అందుకని ఆధ్యాత్మికతలో జ్ఞానం అంతా నీ అంతరంగంలో ఉంది. అది దేవుడి దగ్గర లేదు, మతంలో లేదు, మార్గంలో లేదు, బోధల్లో లేదు, ఎక్కడా లేదు. నీ దుఃఖానికి కారణం ఏంటి? నువ్వే పట్టుకున్నావు. నువ్వు పట్టుకుంది నువ్వే వదిలేయాలి. నువ్వు ఎక్కడ పట్టుకున్నావు? నీ లోపల పట్టుకున్నావు. కోరికలుగా పట్టుకున్నావు, శరీరపరంగా పట్టుకున్నావు, ఇంద్రియపరంగా పట్టుకున్నావు, దేహపరంగా పట్టుకున్నావు. అవన్నీ నిజం అనుకుంటున్నావు. జ్ఞానపరంగా ఆలోచనలోకి వెళ్తల్లా, వాస్తవం ఏంటని ఆలోచించట్లే. ఇప్పుడేదో నాకు ఇంత డబ్బులు కావాలి అనుకుని ప్రపంచం అంతా తిరిగేస్తున్నావు. ఎందుకు వస్తాయి? నువ్వు ఎంత కష్టపడ్డావు అంతే వస్తాయి. నువ్వు ఎంత పని చేయగలవో, నీ సామర్థ్యం ఏంటో, నీ తెలివేంటో అంతే వస్తాయి. దానికి నేను తాయెత్తులు కట్టించుకుంటా, తాళ్లు కట్టించుకుంటా, గురువుల చుట్టూ తిరుగుతా, ఆశీస్సులు తెచ్చుకుంటా, దైవానికి మొక్కుకుంటా, అవసరమైతే నడిచి వెళ్ళిపోతా, ఎంత దూరమైన ఎన్ని వేల కిలోమీటర్లైనా పాదయాత్రలు చేస్తా, నడకలు చేస్తా అంటే ఎవడిస్తాడు నీకు? ఎందుకు ఇస్తాడు? నువ్వు పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఎవరికైనా ప్రపంచంలో వచ్చిన డబ్బులు పని చేసుకుంటూ వచ్చినాయి. ఏదో ఒకటి రంగాల్లో ఏదో కష్టపడతా ఉంటే వస్తా. అందుకని వదలటం నేర్చుకోవటం అనేది, వదలటం గురించి బాగా చెప్పండి అంటే వదలటం కాదు, అసలు పట్టుకోబాక. దాన్నే కృష్ణ భగవానుడు భగవద్గీతలో నిష్కామ కర్మయోగము అని ఒక అధ్యాయమే చెప్పారు. ఇవన్నీ మళ్ళీ ఉపనిషత్తుల్లో ఉన్నాయి, వేదాల్లో ఉన్నాయి. వెనక్కి వెళ్తే సాహిత్యం అంతా ఉంది. వేదసారము, ఉపనిషత్ సారము, భగవద్గీత. అంటే వాటిని ఇంకా సారం పిండేసి చెప్పారు. ఏంటా సారం పిండేసి చెప్పింది? అసలు పట్టుకునేటప్పుడే పట్టుకోబాక, వదలాల్సిన అవసరమే లేదు, నీకు దుఃఖమే కాదు. అంటే ఏంటండి పట్టుకోకుండా ఉండటం అంటే? అసలు మనిషి అన్నాక పని చేయకుండా ఉండటం కుదరదు. అవసరం ఉన్న ప్రతివాడు అవసరం తీర్చుకోవాలంటే పని చేయాల్సింది. ఓకే, అవసరం తీర్చుకోవాలి, పని చేయాలి, వదలటం కుదరదు, బాగానే ఉంది. ఇప్పుడు మరి వదలటం కుదరదు, పని చేయాలి కదా. పని చేసేటప్పుడు నువ్వు కొంత ఫలితాన్ని ఆశించకుండా ఏ పని చెయ్యు. ఎందుకంటే అవసరమేగా ఫలితం, కోరికేగా ఫలితం. ఓకే, అనుకొని చెయ్యి, ఫలితాన్ని అనుకొని చెయ్యి, ఎంత కావాలనుకొని చెయ్యి. నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రయత్నించు, నీ శక్తి కొద్ది ప్రయత్నించు, నీ తెలివి కొద్ది ప్రయత్నించు. కానీ మళ్ళీ ఒక వాస్తవ సత్యం ఉంది, నీతో మొత్తం అయిపోదుగా. నీ ఎదురుగా బోల్డ్ మంది మనుషులు ఉన్నారు, బోల్డ్ విశ్వం ఉంది. నువ్వు చేసిన పనుల ఫలితం ఎలా రిఫ్లెక్ట్ అవుద్దో తెలియదుగా. అందుకని ఫలితం ఎలా రావచ్చు? నువ్వు అనుకున్నంత రావచ్చు, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు, నువ్వు అనుకున్న దానికంటే తక్కువ రావచ్చు, అసలు ఫలితం రాకపోవచ్చు. 4 రకాలు ఉంది. ఈ 4 రకాల్లో ఏదైనా జరగచ్చుగా. నేను అనుకుందే జరగాలి అనేది మూర్ఖత్వం, జ్ఞానం కాదు అది. నేను పని చేయటం వరకు నా చేతిలో ఉంది. అది కూడా నేను ఎంత చేయగలను అది నా కెపాసిటీని బట్టి అంతే ఉంది. మిగిలిందంతా ఈ 4 రకాల్లో జరుగుద్ది. అసలు ఫలితం రాకపోవచ్చు, నేను అనుకున్నంత రావచ్చు, నేను అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు. జాగ్రత్తగా గమనించండి. నేను అనుకున్నంత ఫలితం రావచ్చు, నేను అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు, నేను అనుకున్న దానికంటే తక్కువ రావచ్చు, అసలు ఫలితమే రాకపోవచ్చు. 4 రకాలు ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం పనిచేసి వదిలేయాలి. అంటే వదిలేయటం తప్ప దారి లేదు. అది మనుషులతో సంబంధాలైనా అంతే, కార్యాలైనా అంతే. ఇప్పుడు మనుషులతో సంబంధాలు, ఇప్పుడు ఎదురుగా భార్యో భర్తో తల్లో తండ్రో ఉన్నారనుకుందాం, వాళ్ళ అంతరంగం మనకేం తెలుసు? మనం ఏదో చేసాం, అది వాళ్ళకే మళ్ళీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మనం అనుకున్న దానికంటే బాగా నచ్చొచ్చు, మనం అనుకున్న దానికంటే తక్కువ నచ్చొచ్చు, అసలు నచ్చకపోవచ్చు. మళ్ళీ 4 రకాలు. ఏదైనా ఇలాగే ఉంటుంది. భావాలైనా అంతే, పనులైనా అంతే, ఫలితాలైనా అంతే, డబ్బులైనా అంతే, మనుషులతో సంబంధ బాంధవ్యాలైనా అంతే. మనం అనుకోవటం వేరు, నేను అనుకోవటం వల్ల దుఃఖం వస్తుంది. కాదు, నువ్వు అనుకోని పనిచేసేయి. ఎందుకని పని చేయకపోతే అసలు ఫలితమే ఉండదుగా. కాబట్టి అవసరం ఉన్న ప్రతి వాళ్ళు ఏదో పని చేయాలిగా.
పని చేయడం అనేది మళ్ళీ నీ సమర్థత, శారీరక మానసిక తెలివి, ప్రజ్ఞ, శక్తుల మీద ఆధారపడి ఉంటుంది కదా. సరిగ్గా చేయగలిగావో లేదో కూడా తెలియదుగా. అంతా చేసేసినాక 4 రకాల ఫలితాలు వస్తాయి. కాబట్టి 4 రకాల ఫలితాలు ఎలా వస్తాయో నాకు తెలియదు. కాబట్టి అందులో ఏదో ఒక ఫలితమే నాకు వచ్చేది. 4 రకాలలో ఏదో ఒకటి వస్తుంది. అసలు ఫలితం రాకపోవచ్చు, లేదా నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం రావచ్చు, లేదా తక్కువ ఫలితం రావచ్చు, నేను అనుకున్నంత ఫలితం రావచ్చు. ఈ 4 రకాలుగా ఉంది కనుక ఏది వస్తుందో నాకు తెలియదు కనుక ఫలితాన్ని ఆశించుకున్నారు. ఎప్పుడు పని చేసేసి, పని చేసేది ఫలితం కోసమే. పని చేసేటప్పుడు ఫలితాన్ని ఆశించి సంపూర్ణంగా పనిచేయి. పని చేసేసినాక ఫలితం రావడానికి టైం పడుతుందిగా ఇంకా ఆశించుకున్నారు. అది ఎదుటి మనిషి అయినా, మానవ సంబంధాలైనా, ఇచ్చిపుచ్చుకునే ప్రేమలైనా, ఇచ్చిపుచ్చుకునే డబ్బులైనా అన్నీ అంతే. ఏదైనా సరే ఇంతకు తప్ప, ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పారు? ఇదే ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం. ఇలా తప్ప ప్రపంచంలో దారి లేదు. కాదు దారి ఎత్తుక్కుంటానంటావు, నువ్వు ఏడుస్తావు, దుఃఖపడతావు తప్ప దానికి ఏమీ లేదు. నువ్వు దుఃఖపడతావు, సుఖ దుఃఖాలంటే అవి. ఆనందపడతావు వస్తే, లేకపోతే దుఃఖపడతావు. అలాగే ప్రేమలో అనుబంధాలు అనుకో, వచ్చినప్పుడు అబ్బా ఆహా ఓహోహో నాకు అన్ని లభించేసినాయి అంటావు. వాళ్ళు సరిగ్గా దొరకలేదు అనుకో, నన్ను నరకం చూపించేస్తున్నారు, ఏడిపించేస్తున్నారు అంటావు. అన్ని సుఖ దుఃఖాలు నువ్వే పట్టుకుంటున్నావు. నువ్వు ఎక్కడ పట్టుకుంటున్నావు? ఫలితం దశలో పట్టుకుంటున్నావు. ఫలితాన్ని ఆశించి పనిచేసి అదే ఫలితం రావాలని పరిగెట్టుకుంటూ వెళ్తున్నావు. రాదు. ప్రపంచంలో అలా లేదు. 4 రకాల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పనిని ఫలితంతో ఆశించి చేసుకెళ్ళిపోయి ఫలితాన్ని వదిలేసేయమని చెప్పారు. ఎందుకు వదిలేయమన్నారు అంటే అంతకు తప్ప దారి లేదు కనుక వదిలేయమన్నారు. అంతే తప్ప నీకు వచ్చిన ఫలితాన్ని పారేసుకోమని ఎవరు చెప్పలే. ఫలితాలు ఆశ వదిలే. అలా నీకు ఏదో ఫలితం రాదా, తప్పకుండా వస్తుంది. ఆ వచ్చిన ఫలితంతో సంతృప్తిగా ఉండన్నారు. ఇంతకంటే పోనీ మీరేం చేయగలరు? ఇదే ఉన్నది. అది ఆధ్యాత్మికత మాయలు, ముసుగులు, మర్మాలు వేసి ఏం చెప్పాలా, మహిమలు అవి లేవు. అలా చెప్పేవాళ్ళు నమ్మకండి, వాళ్ళు మీ బుర్రలు పాడు చేస్తున్నారు. ఆధ్యాత్మికత అనేది ఒక ఉన్నటువంటి సత్యజ్ఞానము, ప్రాపంచిక సత్యమైనటువంటి మన ప్రాపంచిక విషయము, జ్ఞానము, మన శరీర సంబంధిత జ్ఞానము, ఈ ప్రపంచానికి మనకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల జ్ఞానం. ఇదే ఆధ్యాత్మిక చదువు. అదొక సత్యం. ఇంతే. ఇంతకు దీన్ని మార్చటం కుదరదు. ఆ ఉన్న జ్ఞానాన్ని ఉన్నట్టు మనకు చెబుతున్నారంతే, మీరు ఎలా ఉండండి అని. మనం అది నేర్చుకోకుండా నాకు అనుకూలంగా ఎలా జరుగుతుందని తాళ్ళకి, తాయెత్తులకి, గురువులకి, దేవుళ్ళకి, మొక్కులకి, మతాలకి, వివిధ చాట్లకి వెళ్ళిపోతున్నాం. ఇలాంటివి నీకు జరుగుతాయి, నువ్వు మొక్కుకో, దేవుడు వెనక పరిగెత్తు, తిరుగు అని చెప్పి అన్ని మతాలలోనూ కొన్ని కోట్ల ప్రార్థనాలయ విధానాలు పెట్టి మనుషుల్ని అడిగి ఎడిక్ట్ చేసేస్తారు. కానీ అవి జరగవు. అసలు అలా లేదు ప్రపంచం. అసంభవమైన విషయం అది కాదు. సంభవం అంటే ఇంక నీ మూర్ఖ జ్ఞానంతో, నీ పరిమిత జ్ఞానంతో, నా దేవుణ్ణి నేను నమ్మాను, నా మతాన్ని నేను నమ్మాను, మా వాళ్ళు ఇలాగే చెప్పారు, మా గ్రంథంలో ఇలాగే ఉందంటే నీ కాళ్ళకో నమస్కారం, నీ పాదాలకి 100 కోటి దండాలు. ఇది జ్ఞానవంతులకి, అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి, బుర్రున్నోళ్ళకి మాత్రమే. దేహభావనలో ఇరుక్కుపోయిన మూర్ఖులకి అసలు ఇది చెప్పబడటలేదు. ముందే తెలుసుకోండి. నా శరీరం, నా దేహం, నా పొట్టే నా కైలాసం, నా సుఖమే నా భోగమే అన్న దేహభావనలో ఇరుక్కుపోయిన వాళ్ళకి అసలు ఆధ్యాత్మిక చదువు రాదు, ఆత్మజ్ఞాన చదువు రాదు. అసలు ఆత్మజ్ఞానం వాళ్ళకి అర్థం కాదు. కానీ ఇదేమన్నా గొప్పదంటే కానే కాదు. ఇది నిజం. నీ శరీర శాస్త్రం, నీ మనోశాస్త్రం, నీ బుద్ధి శాస్త్రం, నీతో పాటు కలిసి నువ్వు జీవిస్తున్న ప్రకృతి శాస్త్రం. నువ్వు ప్రకృతిలో ఒక భాగం. మొత్తం సృష్టి ప్రపంచం ఇలాగే పనిచేస్తాయి. నీకైనంతే, ఏ జంతువులు, ఏ జీవులకైనంతే. ఇందులో మార్పు లేదు. ప్రకృతి సూత్రాలు ఇవి, సృష్టి నియమాలు ఇవి. అందుకని వదలటం ఎలా అని అడుగుతున్నారు. వదలటం ఎలా కాదు, పట్టుకోకుండా ఉండండి. ఎంత పట్టుకోవాలో అంత పట్టుకోండి అంతే. పని వరకు నా ప్రమేయం ఉంది. ఇప్పుడు నా సుఖం కోసం భార్యను తెచ్చుకున్నా, నా సుఖం కోసం భర్తను తెచ్చుకున్నా, నాకేం తెలుసు? వాళ్ళు మనుషులే కదా. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు, నాకు నచ్చినట్టు నేను ఉన్నాం. కాంప్రమైజ్ అయ్యి బతకడం అనే సత్యం తప్ప ఇంకోటి ఏముంటుంది అక్కడ? ఎలా మారుస్తుంది అని చెప్పండి. నీకు అనుకూలంగా మార్చుకోవటానికి నువ్వు ఒక రాక్షసుడివో రాక్షసివో అవుతావు అంతే. అదే చేస్తున్నావు ప్రపంచంలో ఇప్పుడు. అది భార్యాభర్తలైనా అంతే, బయట ఎన్ని సంబంధ బాంధవ్యాలైనా అంతే. అందుకే చెడులు వచ్చినాయి.
దుర్మార్గత్వాలు వచ్చినాయి, మోసాలు వచ్చినాయి, అన్యాయాలు వచ్చినాయి, కుట్రలు వచ్చినాయి, కుతంత్రాలు వచ్చినాయి, ఈర్ష్యులు, అసూయలు, ద్వేషాలు. అసలు ప్రపంచంలో ఇవి లేనే లేవు. ఉందంతా దైవత్వమే కరెక్ట్గా బతికితే, ఉందంతా అనంత ఆత్మశక్తే. కానీ నీ దేహ భావనతో ఎన్ని చెడులు నువ్వు సృష్టించావు. ఈ చెడులు దేవుడు సృష్టించలే, అసలు దైవ సృష్టిలు ఇవి లేవు. నీ దేహ భావనతో, నీ పరిమిత భావనతో, నీ కోరికలతో, నీ ఆలోచనలతో నువ్వే అన్ని పట్టుకొని వదలలేకపోవటం వలన ఎన్ని రాక్షస ప్రవృత్తుల్ని నువ్వు సృష్టించావు. ఇది మానవ సృష్టి, దైవ సృష్టి కాదు. అది దైవ సృష్టిలో ఉన్నదంతా ఒకటి అనంత ఆత్మశక్తి, అంత సింపుల్. నువ్వు దానికి తగ్గట్టుగా ఆలోచించి జీవించుకుంటూ వెళ్ళిపోతే అసలు నువ్వే దైవానివి. అదే ఆత్మజ్ఞానం చెప్పేది. మొత్తం ఇక్కడ ఉన్నదంతా దైవశక్తి, అంతే సింపుల్. ఇప్పుడు అంటే మనలాంటి వాళ్ళే ఉంటారు, కానీ ఎన్ని చెప్పినా నేను వదలలేనండి, నాకు మీరు చెప్తున్నారు కానీ అబ్బో నా బాధ పోవట్లేదండి అని నువ్వు లోపల తగిలించుకుంది ఎవడకు పోద్ది? నాకు పోదు. తగిలించుకున్నాక పోవటం ఎట్టుంటుంది? నువ్వు కదా తగిలించుకొని కౌగిలించుకుంది, నువ్వు వదిలితే కానీ పోదది. వదలటం ఎలా అని అడుగుతారు ఏంటి? పట్టుకున్నారు చేతిలో, వదిలేయండి కింద పడిపోద్ది అంతే. అలాగే మనసులో అంటించుకున్నారు, వదిలి పారేయండి, దీన్ని పట్టించుకొని పడిపోయింది అంతే. ఏముంది అందులో? అమ్మో వదలటమే నా వల్ల కాదు, అయితే ఏడవటమే. దానికి ఇంకో దారే లేదు. ఇప్పుడు మాట్లాడబడుతున్న విషయాలన్నీ కూడా మౌళీలు కాదు, మౌళీ సాహిబులు వేరుగున్నారు. కావాలంటే వెళ్ళండి వాళ్ళ దగ్గరికి. మౌళీలు చేసేవాళ్ళు, ఈ మౌళీ పద్ధతుల గురువులు, మౌళీ పద్ధతి విజ్ఞానాలు, మౌళీ పద్ధతుల వాళ్ళు వేరుగున్నారు. వాళ్ళు ఊరికనే మిమ్మల్ని నమ్మించి ఇంకా మీ దగ్గర ఉన్నది ఇంకొంచెం లాక్కుంటారు. అంటే మీరు జీవితాంతం బతికి ఆ మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలతో చచ్చిపోతారు. అవున్న మీ కొంచెం శారీరక శ్రమని, మీ మానసిక శ్రమని, మీ తెలివిని, మీ డబ్బుని ఆ కొంచెం వాళ్ళు దోచేసుకుంటారు. వాళ్ళు శుభ్రంగా బతుకుతారు. ఎందుకంటే మీ బుర్ర తక్కువ ఆలోచనతో. విజ్ఞానం అంటే అది కాదు, ఉన్నదే ఉన్నట్టుగా జీవించడం. పాసిబిలిటీసే లేవు అసలు ప్రపంచంలో. ప్రతి మనిషి తను సుఖంగా ఉండాలని వచ్చాడు ఇక్కడ, అదే ప్రయత్నం చేస్తాడు రోజు. కాబట్టి నీకు కావాల్సింది నువ్వు పొందు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వెళ్ళు, వాళ్ళకి ఇవ్వు. నువ్వు ఎవరికి అడ్డం వెళ్ళబాక, ఎవరన్నా నీకు అడ్డం వస్తే అలా తప్పుకోవాలో తెలుసుకొని జాగ్రత్తకి వెళ్ళిపోతే. అందరూ మనుషులలో ఉన్నప్పుడు అసలు ఇది స్వర్గమే భూమి. ఎవరికాళ్ళు వాళ్ళ పనులు చేసుకొని ఇంకోళ్ళకి అడ్డం వెళ్లకుండా అందరూ ఇంకోళ్ళకి సహకరించుకుంటూ ఒకళ్ళకొకళ్ళు వెళ్ళిపోయినప్పుడు మొత్తం భూమి అంతా స్వర్గమే. మరి చెడు ఎక్కడొచ్చింది అంటే దేహ బుద్ధిలో చెడును నువ్వు సృష్టించావు. అనంతాత్మ బుద్ధిలో చెడు లేదు, అది నీ పరిమిత భావనలో ఏర్పడుతున్న చెడు నువ్వు సృష్టించుకుంటున్నావు. నేను వదలలేక నేను దాన్ని వదలలేను, నేను ఇప్పుడు నాకు పట్టుకోలేను, నాకు అనుకూలంగానే జరగాలని నువ్వు రాక్షస కృత్యాలు మొదలెట్టావు. నువ్వు వదలలేని నేనని దుఃఖాలు మొదలు పెట్టుకున్నావు, బాధలు మొదలు పెట్టుకున్నావు. అసలు లేవు, దుఃఖాలు లేవు, బాధలు లేవు, చెడు లేదు. ఉన్నదంతా ఇక్కడ ఉన్నదంతా అనంతాత్మ జ్ఞానము, సత్యమే, దైవత్వమే, సుఖమే, అంత హాయే ఉంది. నువ్వు జ్ఞానవంతంగా ఉండకపోవటం వల్ల, దేహభావనలో పరిమితులు ఇరుక్కుపోవటం వలన, అన్నీ నీకు అనుకూలంగా కావాలనుకోవటం వలన మొత్తం సుఖము హాయిగా ఉన్నటువంటి అనంత ఆత్మజ్ఞానం రాక్షస కృత్యంగా మారిపోయింది, చెడుగా మారిపోయింది. అది నువ్వు మార్చుకున్నావు. అనంత ఆత్మస్వరూపానికి అది అలా కనపడతలే. ఆత్మశక్తికి అంత బాగానే ఉంది, నీకొక్కడికే అలా అనిపిస్తుంది, నీకు ఒక్కదానికే అనిపిస్తుంది. అందుకే వీళ్ళ దుఃఖం వాళ్ళకి కాదు, వాళ్ళ దుఃఖం వీళ్ళకి కాదు. చూడండి, మొగుడు ఏడుస్తుంటే పెళ్ళానికి ఏడిపోయం రాదు, పెళ్ళం ఏడుస్తుంటే మొగుడికి ఏడిపోయం రాదు. ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఏడిపించుకుంటుంది వీళ్ళేగా. ఎవరి దుఃఖం ఇంకోళ్ళకి దుఃఖం కాదు, ఎవరి కష్టం ఇంకోళ్ళకి కష్టం కాదు, ఎవరి బాధ ఇంకోళ్ళకి బాధ కాదు. అది చూసుకోండి ఒకసారి. అందుకని ఇక్కడ వదలటం ఎలా అన్నదానికి ఊరికనే ఉదాహరణకు నిజంగా జరిగిన ఒక మహాత్ముడి దగ్గర జరిగిన సంఘటన చెబుతాను. రమణ మహర్షి దగ్గరికి ఒక అతను వచ్చాడు. ఎప్పుడు వస్తూ ఉంటాడు, అక్కడ కూర్చుంటూ ఉంటాడు ఆశ్రమంలో. ఆయన ఎదురుగా కూర్చొని వెళ్ళిపోతూ ఉంటాడు. పొద్దున సాయం దాకా ఎవరైనా రావచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు, రాత్రి నిద్రపోయే టైం తప్ప. అలా కూర్చొని వస్తూ అతను ఒకరోజు రమణ మహర్షి దగ్గర ఏదో కొంచెం చనువో ఏం జరిగిందో దగ్గర కూర్చొని బోరున ఆయన పాదాల మీద పడి ఏడ్చేస్తున్నాడు. రమణ మహర్షి కాసేపు చూశారు. ఏడ్చి ఆయన్ని కదిపేస్తున్నాడు, కుదిపేస్తున్నాడు. ఈయన కూడా దుఃఖానికి లోనైపోతాడు. రమణ మహర్షి అడిగారు, ఏంటి నాయన, ఏంటి నీ సమస్య చెప్పు నాకు అని. స్వామి, ఒక మనిషి ఎన్ని ఘోర పాపాలు చేస్తాడో అన్ని పాపాలు చేశాను నేను. నా పాపాలకు నిష్కృతి లేదు. అసలు నా పాపాలు నాకే తెలుసు, వాటికి నిష్కృతి లేదు. ఏదో మీ దగ్గర వచ్చి కూర్చుంటున్నాను కానీ ఇప్పుడు నేను చాలా దుర్మార్గుణ్ణి, సమస్త పాపాలు చేశా.
కానీ మీ దగ్గరికి వచ్చి కూర్చున్నాక నాకు తెలిసింది, జ్ఞానోదయం అయింది, ఏంటి దుర్మార్గపు జీవితం గడిపాను. కానీ నేను చేసిన పాపాల ఫలితం ఈ జన్మలో పోదు. అన్ని పాపాలు చేసి నాకే తెలుస్తుంది పోదని. అందుకని ఏడుస్తున్నాను. మరుజన్మకైనా నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి, అందుకే ఏడుస్తున్నాను అన్నాడు. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి ఆత్మజ్ఞాన మార్గంలో వెళ్ళేలా నాకు అవకాశం కల్పించండి. ఈ జన్మకి కుదరదు, అన్ని పాపాలు చేశాను అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి, నాయన మరుజన్మ దాకా ఎందుకురా, ఈ జన్మలో ఇప్పుడే నిన్ను నా శిష్యుడిగా స్వీకరిస్తున్నా, ఇప్పుడు నుంచి ఆత్మజ్ఞాన మార్గంలో నడు అంటే, అమ్మో నేను బోల్డ్ పాపాలు చేశాను, వాటి ఫలితాలు దారుణంగా ఉంటాయి, వాటి ఫలితాలు పోవు, ఈ జన్మ కాదు కదా అసలు, నాకు 10 జన్మలు ఎత్తిన పోవని నేను అనుకుంటున్నాను అన్నాడు. అయితే ఓ పని చెయ్యి, నా మీద నమ్మకం ఉందా నీకు అన్నాడు ఆయన. అంటే నమ్మకం ఉందన్నాడు. నేను ఒక గురువుని, నువ్వు నన్ను నమ్ముకొని ఆత్మజ్ఞాన మార్గంలో వెళ్ళగలను నువ్వు అనుకుంటున్నావా అన్నాడు. అనుకుంటున్నాను అన్నాడు. అయితే ఓ పని చెయ్యి, కాస్త నీళ్లు తీసుకురా అన్నాడు. వెళ్ళి నీళ్లు తీసుకొచ్చాడు. నీళ్లు రమణ మహర్షి తీసుకొని దోసిటి కొట్టాను. ఆయన దోసిట్లో నీళ్లు పోసి, ఇప్పుడు నువ్వు చక్కగా సంకల్పించుకో, ఏమనంటే నా పాపాలు మొత్తం ఈ నీళ్ల ద్వారా నేను రమణ మహర్షికి సమర్పించేసుకుంటున్నా. చూడు, పూజలు చేసినాక సమర్పయామి అని వదిలేస్తుంటాం. అలా మొత్తం నువ్వు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేశాను అనుకుంటున్నావో, జన్మల్లో ఎన్ని పాపాలు చేశాను అనుకుంటున్నావో అవన్నీ నేను స్వీకరించేస్తా. ఆ పాపాలన్నీ నువ్వు ఈ నీళ్ల ద్వారా నాకు వదిలేసాను, ఇదిగో నేను కింద చేతులు పెడుతున్నాను, నా చేతుల్లో పోసి నేను తీసేసుకుంటా. ఆ పాపాలన్నీ నాకు వచ్చేస్తాయి కనుక ఇక నీకు పాపము లేదు, పుణ్యము లేదు. ఆ పుణ్యం కూడా ఇచ్చేసే నాకు ఏమన్నా ఉంటే. ఇవాళ నుంచి నీకు నచ్చిన జీవితం ఫ్రెష్గా జీవించు. ఇప్పుడు నువ్వు కొత్త జీవితం, నీకు పాపం లేదు, పుణ్యం లేదు. చక్కగా నువ్వు ఆత్మజ్ఞాన మార్గంలో వెళ్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. పాపపుణ్యాలు నేను తీసేసుకుంటాను. స్వామి, నా పాపపుణ్యాలు మీరు భరించలేరు, అసలు పుణ్యాలు అయితే నాకు లేనే లేవు, మీరు తట్టుకోలేరు అన్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, ఒరే నువ్వు నన్ను గురువుని అంటున్నావు, దేవుణ్ణి అంటున్నావు, నమ్మానంటున్నావు, ఆత్మజ్ఞానం అంటున్నావు, ఇవ్వగలను అంటున్నావు, మళ్ళీ పాపాలు భరించలేని అంటావు. నేనే ఇమ్మంటున్నాను కదా, నీకెందుకు ఆడి సంగతి నేను చూసుకుంటా, నా పాపాలన్నీ నాకు ఇచ్చేయి, నువ్వు ఫ్రెష్గా బతుకు. ఇక నీకు పాపం పుణ్యం లేదు, పాపం ఉంటే పాపం ఇచ్చే, పుణ్యం ఉంటే పుణ్యం ఇచ్చే, మొత్తం నేను సేకరించేస్తున్నాను. నీళ్ళు నా దగ్గర పోయి సంకల్పం చేసుకున్నాను. సరే, అతను ఏదో కాసేపు చెప్పారు, రమణ మహర్షి ఒప్పించారు. మొత్తం పాప పుణ్యాలన్నీ ఆయనకు దోసిట్లో పోసాడు. పోసినాక రమణ మహర్షి నేను స్వీకరించాను అన్నారు. ఇప్పుడు చెప్పారు అతనికి. రమణ మహర్షి ఆ నీళ్లు పక్కన పారిపోసారు. తర్వాత చెప్పారు, నాయన నీకు ఇప్పుడు ఈ నిమిషం నుంచి పాపము లేదు, పుణ్యము లేదు. నువ్వు నీకు నచ్చినట్టు నీకు నచ్చిన మార్గంలో హాయిగా బతుకు. ఇప్పుడు నీకేమీ లేవు, లోపల అన్నీ వదిలేసావు, బంధాలు తీసావు, ఇదే వదలటం అన్న. అవన్నీ నేను తీసేసుకున్నా, నీకెందుకు, నువ్వైతే వదిలేసావు, ఇక మామూలుగా బతుకన్నారు. ఇప్పుడు అతను మామూలుగా బతికాడా, ఏమన్నా వదిలేడా? ఏమీ వదలలే, అట్టాగే బతికాడు. ఎందుకని? లోపల అంటించుకున్నాడు. ఎదురుగా ఆయన ఎన్ని చెబుతున్నా, ఆయన దేవుడైనా గురువైనా ఎవరైనా ఏం చెబుతున్నా ఆడు లోపల అంటించుకున్నది పోవట్లేదు, అంటించుకుంది అతనే. అలా మనమే. ఇప్పుడు ఈ నిమిషం మీకు ఏముంది, మీరు అంటించుకున్న విషయాలు మీరు ఎందుకు వదలలేకపోతున్నానని కూర్చొని ఆలోచించుకోండి. ఎందుకు నేను నా వదలలేకపోతున్నాను? ఇప్పుడు వదలటం గురించి ఒక శీర్షిక చెప్పండి అని అడిగారండి, అంత ఆశ్చర్యం. తప్పు కాదు అసలు, అలానేం తప్పు కాదు, నేను వదలలేను చాలా. కానీ ఎందుకు వదలలేకపోతున్నానని నన్ను కదా ప్రశ్నించుకోవాలి. మిమ్మల్ని ఎలా అడగను, ఏమండి నా వదలగొట్టండి, నా వదలగొట్టండి అని ఎవరిని అడగను? గుడికెళ్ళి దేవుడిని అడగనా, లేకపోతే గురువుని అడగనా? ఎవరిని అడగను? ఎవరు వదలగొడతారు? నేను అంటించుకుంటే. అంటించుకుంది నేను, పట్టుకుంది నేను, కావాలనుకుంది నేను, అవన్నీ నా భావాలు. ఇంకొకళ్ళు ఎట్ట వదిలించగలరు? ఇది విఘ్నత. అందుకని స్లోగా సాధన చేసుకో. అందుకే చెప్పబడింది ఏంటంటే, నిదానంగా ఆత్మజ్ఞాన మార్గంలో ఆధ్యాత్మిక చదువులో చెప్పబడిన విషయం మీకు చెబుతుంది. నిదానంగా ప్రశాంతంగా ముందుని భౌతిక జీవితం దెబ్బకొట్టుకోకుండా ప్రశాంతంగా భౌతిక జీవిత ఏర్పాట్లన్నీ చేసుకో. చక్కది గడుపుతూ ఉండు, ఉన్నంతలో శాంతిగా ఉండు, సంతృప్తిగా ఉండు. కుటుంబ జీవితం పాడు చేసుకోబాక, నీ ధన సంపాదన పాడు చేసుకోబాక. ఎంతలో ఉంటే అంత అన్ని జాగ్రత్తగా ఉండు. అత్యాశలు దురాశలు మానేసి ఇప్పుడు కూర్చో. ఒక అరగంటో పావు గంట సమయం మిగిల్చుకో. ప్రశాంతంగా కూర్చో. నీ అంతరంగంలోకి నువ్వు చూసుకో, నిన్ను నువ్వు గమనించుకో.
నీలో ఉన్న చెడు ఏంటో చూసుకొని బాధలు దుఃఖాలు ఏం వదలలేకపోతున్నావు, ఎందుకు వదలలేకపోతున్నావు, అసలు ఏ కారణాలు ఏంటో తెలుసుకో. నీకే అన్నీ అర్థమవుతాయి. నువ్వెవరికి చెప్పక్కర్లా, మొత్తం నీకే అర్థమవుతాయి. నేనే తగిలించుకున్నాను, నేనే వదలలేకపోతున్నాను, నేనే దుఃఖపడుతున్నాను, మొత్తం నీకే అర్థమైపోతుంది. నువ్వు చూసుకోవట్లే, అదే ప్రమాదం జరుగుతుంది అక్కడ. నువ్వు చూసుకునేది ఎవరో నీకు నేర్పట్లా, చాలా తేలికైన విషయం. నీకు అందరూ దేవుడు తగ్గించేస్తాడు, మతాలు ఇవన్నీ నీకు చెప్పేది అదే. దేవుడిని నమ్ముకో, దేవుడు తగ్గించేస్తాడు. ఎందుకంటే ఆ ప్రార్థనాలయాలకు వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళ గిరాకీ తగ్గిపోద్ది, అవి నడవు. ఆ వెళ్ళిన వాళ్ళందరూ తలకు కొంచెం చిల్లరేస్తే కానీ ప్రార్థనాలయాలు నడవు. వీళ్ళందరూ చిల్లరేస్తే కానీ గురువులు, మహిమలు, మాయలు, మతాలు ఇవన్నీ ఆకాశంలోకి వెళ్ళవు. అవన్నీ ఆకాశంలోకి వెళ్ళటం కోసం నీ హృదయంలో ఉన్న నీ సొంత ఆత్మజ్ఞానాన్ని, నిన్ను నువ్వు మార్చుకోగలిగిన శక్తిని నువ్వు అసలు చూడకుండా, గమనించకుండా నేను బయట రోడ్ల మీద తిప్పేస్తున్నారు అందరూ. నువ్వు విచక్షణ గలవాడు అయితే ఆలోచించుకుని నేను ఎవరిని విమర్శించట్లేదు. నీకు విచక్షణ ఉంటే నీకే అర్థమైపోద్ది. లేదా నీ అత్యాశతో నువ్వే వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు. అయితే వాళ్ళని తప్పని నేను అన్న అసలు. ఎందుకనంటే నీ ఇంటికి వచ్చి నేను ఎవరు రమ్మంటలా. ప్రార్థనాలయం ఎక్కడో పెట్టుకున్నారు, మతం ఎక్కడో పెట్టుకున్నారు, మార్గం ఎక్కడో పెట్టుకున్నారు, వాళ్ళు ఏదో చాటుకుంటున్నారు, వాళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. వెళ్ళింది నువ్వు కదా. నీ ఇంటికి వచ్చి నిన్ను ఎవడ మోసం చేస్తాడు? మోసం చేసినా నువ్వు మోసపోవు కదా నమ్మితే. అంటే నువ్వు కావాలని అత్యాశతో వెళ్ళి మోసపోతున్నావు. అప్పుడు వాళ్ళు ఎందుకు మోసం చేశారనాలి? నువ్వే మోసం చేసుకుంటున్నావు, నీ ఆశ, నీ దురాశ. అందుకని నీ లోపలికి చూసుకో, ప్రశాంతంగా కూర్చో. ముందు నీలో ఉన్నటువంటి బాధలు, చెడులు, దుఃఖాలన్నీ గమనించు, వాటి కారణాలు గమనించు. నిదానంగా అన్నీ ఒకసారి వదలలేకపోతున్నావు, ఏం పర్వాలేదు. ఒక్కొక్కటి ఈ చెడు నాకొద్దు, ఈ దుఃఖం నాకొద్దు, ఈ విషయం నాకొద్దు, ఈ బాధించేది వద్దు, నేను దీన్ని ఇలా భావించను అని నువ్వే ఒక్కొక్కటి వదిలేసుకుంటా నీ మనసుకు చెప్పుకుంటా ఉండి, ఈ మనకొద్దు, ఈ మనకొద్దు, ఈ మనకొద్దు. దీనివల్ల మనం దుఃఖాలకు గురవుతున్నాం, చెడుకు గురవుతున్నాం, చెడు పనులు చేస్తున్నాం, ఇతరులను బాధ పెడుతున్నాం, మనం బాధపడుతున్నాం అని అవన్నీ గుర్తించి మొత్తం చెడులు, బాధలు, దుఃఖాలన్నీ వదులుకుంటారు స్లోగా. అదే సాధన. అసలు సాధనే అది. తపస్సు అంటే అదే. తపస్సు అంటే నువ్వు ఖాళీ చేసుకోవటమే. లోపల డబ్బా నింపేసుకున్నావు, ఆ నింపేసుకున్న డబ్బాని ఖాళీ చేసుకోవటమే. నువ్వు డబ్బా ఖాళీ చేసుకోకుండా నేను గురువుల చుట్టూ తిరుగుతాను, మహాత్ముల చుట్టూ తిరుగుతాను, ఎక్కడెక్కడ ఎవరన్నా తిరుగుతాను, ప్రదక్షిణలు చేస్తాను, మొక్కుకుంటాను, ఇలా చిత్ర విచిత్రాలు చెబుతున్నావు తప్ప డబ్బా ఖాళీ చేసుకోవాలి. నీ లోపల ఉంది మనసేది. సింపుల్. నీ లోపల ఉన్నాయి పనికిరాని అన్ని వదిలేయటం నీ చేతిలో పని. అసలు నీ లోపల ఎన్ని పనికిరాని ఉన్నాయి ఎవరికి తెలుస్తుంది? నీకే కదా తెలిసేది. అంతే. ఆ పనికిరానట్టు వదిలేసుకో. వదలలేకపోతున్నాను అంటే ఏంటి అసలు? అంటే వదలాల్సింది నువ్వు కదా. నువ్వు వదలలేకపోతున్నావు, పోనీ బాగానే ఉంది. ఎవడు వదిలించగలడు చెప్పు? నువ్వు వదలలేకపోతున్నావు, బ్రహ్మాండంగా ఉంది. ఎవరు వదిలించగలరు? ఎలా కుదురుతుంది? ఎవరు వదిలించలేరు. అంటే అసలు ఛాన్స్ లేదు. గురువులు వదిలిస్తారు, మహాత్ములు వదిలిస్తారు, నెత్తిమే చేయబెట్టి వదిలిస్తారు అనుకుంటున్నావా? గురువులే హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాళ్ళ జబ్బులు తగ్గించుకోవటానికి రహస్య వైద్యాలు చేయించుకుంటుంటారు. ఎంతోమంది గురువుల అసలు బయటికి చెప్పరు పాపం, సిగ్గాళ్ళకి. ఎందుకంటే ఈ మహిమలు, మాయలు ప్రకటిస్తున్నాం కదా, మనకు జబ్బులు ఉన్నాయని చెబితే ఇప్పుడు ఎలాగూ దేవుడి పేరు మీద మతాలు పెట్టాం, మార్గాలు పెట్టాం, విధానాలు పెట్టాం, మహిమలు పెట్టాం, మాయలు పెట్టాం, అబ్బబ్బో అద్భుతాలు జరిగిపోతున్నాయి అన్నాం. పొద్దున్నే లెగిస్తే మనం రోజు గురువులుగా, మహాత్ములుగా చలామణి అయ్యేది మహిమలతో. నేను నిత్యం పొద్దున్నే కాఫీ కంటే ముందు మహిమల ప్రచారం మొదలెడతాం. ఈ మహిమలతో వెళ్తాను. ఇప్పుడు మనకు జబ్బులు ఉన్నాయని, రోగాలు ఉన్నాయని, బాధలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని, బిళ్ళలు వేసుకుంటామని ఇవన్నీ చెబితే నీ మహిమ ఏంటి, నీ సన్నాసి అని మన్నే తిడతారు. ఎవరైనా తిడతారు కదా జనం. మరి మహిమలు ఎందుకు చెబుతున్నావు, జనాలకు మోసం చేస్తున్నావా అంటారు అని. అందుకని సీక్రెట్గా అవి చెప్పరు. అలా నేను ఎవరిని విమర్శించాలని కాదు. అన్ని చోట్ల దొంగలు ఉన్నారు, అన్ని చోట్ల మంచోళ్ళు ఉన్నారు. అలా ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, ఆయన జబ్బులన్నీ పబ్లిక్గా అందరికీ తెలుసు. నన్ను అసలు దేవుడిని పూజించమని ఆయన చెప్పలే. ఒక షిరిడి సాయిబాబా ఉన్నాడు, ఆయన సమస్యలు, ఆయన జీవితం బట్టబయలు, ఆయనకు ఉన్నటువంటి జబ్బులు అన్నీ తెలుసు. ఆయనకు ఉపశం వ్యాధి ఉంది, బోర్డు బాధపడి కూడా ఆయన అందరికీ తెలుసు ఆ విషయం. రామకృష్ణ పరమహంస ఉన్నాడు, ఆయన ఎన్ని బాధలు పడ్డాడో శారీరకంగా అందరికీ తెలుసు. మానవుల్లానే పడ్డారు వాళ్ళు. మరి మహాత్ములు ఎందుకు అయ్యారు? ఉన్నది ఉన్నట్టుగా జీవించారు, ఏ మోళీలు చేయలేదు, సత్యం చెప్పారు. అలా జీవిస్తూ కూడా మంచిగా బతకండి నాయన, ధర్మంగా బతకండి నాయన, నీతి నిజాయితీలతో ఉండండి నాయన. చనిపోయేది శరీరమే, ఆత్మ నశించదు. సరే, అది మీకు కొంచెం ఈ నీతి నిజాయితీలతో ముందుకెళ్తే అర్థమవుద్ది. మేము అనంత ఆత్మస్వరూపులం,
దేహానికి వచ్చే దేహానికి వస్తానే ఉంటాయి, మనం తప్పదై భరించాల్సిందే అనే సత్యాన్ని భరించి ఇది ఇలాగే ఉంటుంది, దీన్ని మీరు అద్భుతాలు మహిమలు చేసి కోరుకోకండి, మీ యొక్క నిజతత్వాన్ని తెలుసుకోండి అని చెప్పారు. అటువంటి మహాత్ములు ఉండబట్టి ఇదంతా నడుస్తుంది. కానీ అటువంటి మహాత్ముల మధ్యలో మౌళి మహాత్ములు చేరిపోయారు. అది వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఇటువంటి మహాత్ములేమో అరుదుగా తగులుతారు. అంటే ఇటువంటి నిజాయితీ పరులైన మహాత్ములు 10 మంది అన్నారు అనుకో, దొంగలు 100 మంది ఉంటారు. మా దగ్గరకు వచ్చేయండి మీ అన్ని తగ్గిపోతాయి, మాకు చిల్లర ఇచ్చేయండి మీ అన్ని తగ్గిపోతాయి, మా దగ్గర మొక్కుకోండి మీకు అన్ని తగ్గిపోతాయి. ఎందుకంటే ఆ చిల్లరలు రావాలి, నీ సేవలు కావాలి. అక్కడ మా దాంట్లో జాయిన్ అయిపోండి, లేదా మా దీక్షలు తీసేసుకోండి, లేదా మా డ్రెస్సులు వేసేసుకోండి, ఇలా వస్తేనే మీకు అన్ని తగ్గిపోతాయి అని చెబుతారు. మనం ఏం చేస్తాం? ఆశపరులు వదలలేము, ఏది బోల్డ్ కావాలి మనకి, వాళ్ళు చెప్పినవన్నీ నమ్ముతాం. ఏమంటే వదలటం అనేది మన చేతిలో ఉన్న చాలా తేలికైన విద్య అండి. ఇప్పుడు సిగరెట్లు కాల్చి అలవాటు చేసుకుంది ఎవరు? నువ్వే కదా. సిగరెట్ ఎవరు వదలాలి? నేను వదలాలా? నేను వదిలితే నీకట్ట పోద్ది. ఇప్పుడు నేను నీ నెత్తి మీద చేయి పెట్టుకొని మహిమ చేసి వదిలించాలా? ఎవడున్నాడు అక్కడ? అసలు నీ నెత్తి మీద చేయి పెట్టి మీరు జాగ్రత్తగానండి, మీరు జ్ఞానవంతులైతే నేను చెప్పేటువంటి ఆధ్యాత్మిక చదువుకు సంబంధించిన, ఆత్మజ్ఞాన చదువుకు సంబంధించిన, మన శరీర మానసిక ప్రాణశక్తులకు సంబంధించినటువంటి చదువు ఏది ఉందో చక్కగా అర్థమవుతుంది. నీ చేత నీ నెత్తి మీద చేయి పెట్టి నీ చేత సిగరెట్ మానిపించో, తాగుడు మానిపించో, నేను దుర్బుద్ధులు మానిపించో, చెడులు మానిపించో మహిమ చేయగలిగినటువంటి దేవుళ్ళు, గురువులు, మహాత్ములు ఉంటే అసలు భూమి మీద సిగరెట్లు, తాగుళ్ళు, మందులు, చెడులే లేకుండా చేసేవాళ్ళుగా మళ్ళీ అవి ఉండి అలవాటు చేసుకొని తర్వాత మానిపించడం ఎందుకు? అసలు ఆ పదార్థాలే ఉండేవి కాదు, ఇక్కడ చెడుకు సంబంధించిన పదార్థాలే ఉండేవి కాదు. ముందే నీకు ఆ చెడు బుద్ధి పట్టకుండా చూసేవాళ్ళు. అసలు నీకు ఆ చెడుకు సంబంధించిన పదార్థాలు నువ్వు తయారు చేసుకోగలుగుతున్నావు, నీకు ఆ చెడు బుద్ధులు వస్తున్నాయి అంటే దాన్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడని. నేను మంచికైనా ఉండొచ్చు, నువ్వు చెడ్డకైనా ఉండొచ్చు, అది నీ ఇష్టం, దాని కర్మ ఫలితాలు నువ్వు అనుభవించని. ఇప్పుడు వెళ్ళి ఎవరి దగ్గర మోసపోతావు చెప్పు? మేము ఆపుతాం అన్నారు, ఆపేవాళ్ళు అయితే అసలు ముందే రానివ్వరుగా. రానిచ్చి ఆపుతామని చెబుతున్నారంటే ఏంటి? నీ చిల్లర కోసం వాళ్ళు చేస్తున్న మోసమే తప్ప నీ చిల్లర, నీ సేవ, వాళ్ళ కీర్తి ప్రతిష్టల కోసం. అందులో నిజం లేదని అర్థం. నిజమైతే అంత స్పష్టంగా ఉంటుంది. అది నిజంగా జరిగేదే అయితే అసలు ముందే ఆ చెడు ఉండదు, ఆ చెడు పదార్థాలు ఉండవు, ఆ చెడు బుద్ధి నీకు పుట్టదు. ఎందుకని ముందు నుంచి ఉండనివ్వరు వాళ్ళు. వాళ్ళ సంకల్పం అదే అయితే కాదు. చెడు పదార్థాలు నువ్వు తయారు చేసేసుకున్నావు, కొన్ని కాంబినేషన్ వేసి మంచి పదార్థాలనే చెడుగా చేసుకొని వాడుకుంటున్నావు నువ్వు, అటు ఇటు కలిపేసుకొని. సృష్టిలో అనేకం ఉన్నాయి, అనేక అవసరాల కోసం అనేకం ఉన్నాయి. నీలో చెడు బుద్ధి పుట్టింది, సిగరెట్ తాగుదాం, మందు తాగుదాం, వ్యసనాలు, వ్యభిచారాలు, ప్యాకెట్లు, దొంగతనాలు. అసలు చెడు బుద్ధే పుట్టినవారు కదా వాళ్ళు ఉంటే. చెడు బుద్ధి పుట్టినాక తగ్గించేవాడు ఎవడుంటాడు? ఒకళ్ళు ఉండుంటే చెడు బుద్ధే పుట్టినవాడు. చెడు బుద్ధి పుట్టింది అంటే అర్థం ఏంటంటే చెడు బుద్ధిని తగ్గించేవాడు ఇక్కడ ఎవడూ లేడు, నువ్వే తయారు చేసుకున్నావు, నువ్వే తగ్గించుకోవాలి. ఒకళ్ళు ఎవడన్నా ఉండుంటే నీకు అసలు చెడు బుద్ధి పుట్టకుండా, చెడు వస్తువు లేకుండా ముందే చేసేవాడు. ఇక్కడ ఇంత కామన్ సెన్స్ పాయింట్ పని చేయదా మనకి? చేయదు. ఎందుకనంటే మన కోరిక. అంటించుకుంది నేనే, తగిలించుకుంది నేనే, వదిలించుకోవాల్సింది కూడా నేనే. అందుకని వదలటం గురించి వివరంగా చెప్పాలి అంటే నువ్వే అంటించుకున్నావు, నువ్వే వదిలించుకోవాలి. ఎంత మాట్లాడుకున్నా ఇదే సత్యం. నేనైనా సరే నేను ఆ ప్రయత్నమే చేస్తున్నా. ఎందుకని నాకు మామూలుగా దేహభావంతో పెరుగు వచ్చేసాం. మనకి చిన్నతనం నుంచి ఆధ్యాత్మికత నేర్పుకుంటే ఏది అంటించుకోవాలో, ఏది అంటించకూడదో, అంటే మనకి ఏది అంటించుకోవాలో, ఏది అంటించుకోకూడదో, ఏది పట్టుకోవాలో, ఏది పట్టుకోకూడదో చిన్నప్పటి నుంచే తెలుసుంటే, ఆధ్యాత్మిక విద్యలు నేర్పుకుంటే అసలు మనకి ఇప్పుడు వదలట్లేకపోతున్నానని దుఃఖమే వచ్చేది కాదు. చిన్నతనం నుంచి మనకి ఆధ్యాత్మిక చదువు ఎవరు చెప్పలా. దేహ చదువే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకు నేర్పింది దేహ చదువు, పదార్థ చదువు. ఈ దేహం నేను, ఇంద్రియాలు నేను, దీని కోరికలు తీర్చుకోవటం నిరంతరం అంతే. అందుకని దేహ జ్ఞానం పెరిగిపోయి ఒరిజినల్ యథార్థ ప్రాపంచిక మొత్తం సంబంధిత విశాల జ్ఞానాన్ని మర్చిపోయాం. మన చుట్టూ విశాలంగా కోటాను కోట్ల మంది మనుషులున్నా ఎదుటోడిది నాకు అనవసరం, అసలు పెళ్ళందే నాకు అనవసరం, మొగుడిదే నాకు అనవసరం అంటే ఎవరిదో ఎందుకు పట్టించుకుంటాను? నా దేహ జ్ఞానం అది.
అందుకని ఇప్పుడైనా ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చెబుతుందంటే, నువ్వు అలవాటు చేసుకురావటం వల్ల వదలటం నీకు కష్టంగా అనిపిస్తుంది, కానీ నువ్వు వదలాలని నిర్ణయించుకుంటూ, జ్ఞానంతో నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ, నువ్వు గమనించుకుంటూ, చక్కగా రోజు కాసేపు కూర్చొని నువ్వు స్థిరంగా నేను ఈ చెడును వదిలేయాలి, ఈ బంధాల్లో అసంబద్ధమైన విషయాలను వదిలేయాలి, నన్ను బాధ పెట్టే విషయాలు వదిలేయాలి, మనసుకు ఎక్కువ బాధపడటం నేర్చుకోకూడదు, అతిగా ఎక్కువ ఆలోచించడం నేర్చుకోకూడదు అని నీకు నువ్వే చెప్పుకుంటూ సాధన చేయడమే తపస్సు. నిన్ను నువ్వు చూసుకుంటూ, నీకు నువ్వు చెప్పుకుంటూ వదిలే ప్రయత్నం చేసుకోవటమే తపస్సు. అది రోజు నువ్వే చేయాలి. ఇంకోళ్ళు చేస్తే అవ్వదు, అది ఇంకోళ్ళు చేస్తే అయ్యేది కాదు. ఒక ఆయన పొలాలు కొట్టుకుంటుంటాడు, పొలాలు కొట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఆయన రోజు అడవికి వెళ్ళి పొలాలు కొట్టుకొస్తూ ఉంటాడు. ఆ అడవికి వెళ్ళి కొట్టుకొచ్చిన పొలాలు ఊళ్ళో అమ్ముకొని ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంటికాడ భార్యకి ఇచ్చి సరుకులు తెచ్చుకొని హాయిగా బతుకుతూ ఉంటారు. భార్య పిల్లలు బాగానే ఉన్నారు. కానీ ఆయనకి ఎప్పుడు ఊళ్ళోకి వెళ్ళి అమ్ముకొని వస్తుంటే అక్కడ బిల్డింగ్లు, డాబాలు, వెహికల్స్లో తిరిగేవాళ్ళు, పెద్ద పెద్ద ధనవంతుల్ని చూసి బాధపడతా ఉంటాడు, నా జీవితం ఇలా ఉందని. ఈయన రోజు పొలాలు కొట్టుకోవడానికి అడవికి వెళ్ళే దోవలో అడవి లోపల ఓ చెట్టు కింద ఒక సాధువు గారు కూర్చొని ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటుంటాడు. ఎప్పుడు అక్కడే ఉంటాడు ఆయన. ఈయన వెళ్తా వస్తా ఆయనకి నమస్కారం పెడతా ఉంటాడు. ఆయన చిరునవ్వు నవ్వుతాడు, ఎప్పుడేం మాట్లాడాల. ఒకరోజు ఈ పొలాలు కొట్టే అతనికి మానసికంగా చాలా బాధ కలిగింది. బాధ కలిగి ఈ సాధువు గారి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే సాధువు గారు ఏంటి నాయనా అని అడిగాడు. చాలా సంవత్సరాల నుంచి ఒకరినొకరు చూసుకుంటున్నారు, ఎప్పుడు రాల. అప్పుడు చెప్పాడు, ఏమండి సంవత్సరాల నుంచి పొలాలు కొట్టుకుంటున్నాను, నా కర్మ. ఎంతమంది ధనవంతులు ఎన్నో బతుకుతున్నారు, ఎన్నో సంపాదించుకున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, కార్లు. నా జీవితం ఇలాగే ఉందండి. మా పిల్లలు మేము ఎదుగు బతుకు లేని జీవితం. మీరు ఏదైనా మాకు దారి చూపిస్తారేమో అని బాధ భరించలేక వచ్చాను. దాన్నే ఉంది నాయన, అసలు ఎప్పుడో అడిగి ఉండాల్సింది, నన్ను ఎప్పుడో చూపించేవాడిని. ఇప్పుడు నువ్వు పొలాలు కొట్టుకుంటున్న ప్రదేశం నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్ళి నీకు దారి అదే దొరుకుద్ది అన్నాడు. అడవిలో ఆయన ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ గంధపు చెట్లు కనపడినాయి. ఈయన ఇప్పటి వరకు మామూలు పొలాలు కొట్టుకుంటున్నాడు తెలియక. అరే గంధపు చెట్లుని చాలా కాస్ట్ ఇవని గంధపు చెట్లు కొట్టుకొని ఆ పొలాలు అమ్ముకోవటం మొదలెట్టాడు. విపరీతమైన డబ్బు వచ్చింది. కొంతకాలం బ్రహ్మాండంగా బతికాడు, లగ్జరియస్గా. ఇంకా అన్నీ ఇల్లు కట్టుకున్నాడు, కార్లు కొనుక్కున్నాడు, బ్రహ్మాండంగా బతికిస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఆ ఖర్చుకు అలవాటు పడిపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిపేటప్పటికి ఆ ఖర్చుకు అలవాటు పడిపోయాడు. ఇప్పుడు అది సరిపట్ల, ఇంట్లో వాళ్ళకి ఎవరికి రిచెస్ట్ అలవాట్లు అయిపోయినాయి, అన్ని ధనవంతుల అలవాట్లు అయిపోయినాయి. ఈ గంధపోయి చెక్కలు అమ్మినా కూడా సరిపట్ల. మళ్ళీ దుఃఖం మొదలైపోయింది, మళ్ళీ బాధ అయిపోయింది, సరిపోవట్లేదని. మళ్ళీ వచ్చి సాధువు గారి దగ్గరికి వచ్చినాడు కొన్ని సంవత్సరాల తర్వాత. ఏనాయనా అన్నాడు. స్వామి మళ్ళీ పాత కథే మొదలైంది, సరిపోవట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, మీరు ఏమన్నా దారి చూపిస్తారేమన్నా వచ్చాను. అయ్యో నాయన, నువ్వు రోజు వెళ్తా నాకు నమస్కారం పెడతావు, వస్తా నాకు నమస్కారం పెడతావు, ఇంత కారడుగులో నన్ను పట్టించుకుంటుంది నువ్వు, నీకెందుకు చెప్పను, నువ్వు ఎప్పుడూ అడగాల్సింది చక్కగా చెప్పేవాడిని, ఇంకా కొంచెం ముందుకెళ్ళి నీకు దారి దొరుకుద్ది అన్నాడు. ఆయన ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఆయనకి బంగారం దొరికింది. బంగారానికి సంబంధించిన రాళ్ళు ఉన్నాయి అక్కడ. ఊరి నాయన, ఏకంగా బంగారమే దొరికిందిరా బాబు, బంగారపు రాళ్ళు ఉన్నాయని చక్కగా బంగారపు రాళ్ళు పట్టుకెళ్తున్నాడు. అవన్నీ అమ్ముకుంటున్నాడు. మంచి నగల షాపులు పెట్టాడు, నగలు తయారు చేశాడు, విపరీతంగా సంపాదించుకున్నాడు. ఓ ఇక విలాసాలు, అది కాదు ఇది కాదు, రకరకాల జీవితం ఇంకా పెరిగిపోయింది. మళ్ళీ కొన్నాళ్ళకే దానికి అలవాటు పడిపోయాడు. ఇప్పుడు ఆ బంగారం సరిపట్ల. ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ సాధువు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాలకు వచ్చి కూర్చున్నాడు. ఏంటి నాయన అన్నారు సాధువు గారు. ఏమంటే మళ్ళీ సరిపోవట్లేదండి బాబు, అలవాటు పడిపోయారు ఆ ఖర్చులకి అందరూ. ఇప్పుడు ఈ బంగారం అమ్మినా కూడా మాకు సరిపోవట్లేదు. అయ్యో నాయన, దాన్నే ఉంది నాయన, ఇంకొంచెం ముందుకెళ్ళాను. ఇంకొంచెం ముందుకెళ్తే వజ్రాలు దొరికినాయి అక్కడ. వజ్రాలు, ఆహాహా వజ్రాలు అనుకొని వచ్చాడు. మళ్ళీ వజ్రాల షాపులు పెట్టాడు. ఆల్రెడీ బంగారు షాపులు ఉన్నాయి, అందులో వజ్రాలు అమ్మడం మొదలెట్టాడు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఇంకా డబ్బు వస్తుంది. ఓ మళ్ళీ విలాసాలు అన్నీ మళ్ళీ ఇంకా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఆ ఖర్చులకు అలవాటు పడిపోయారు. ఇంక ఎంతైనా ఇప్పుడు సరిపట్ల. మళ్ళీ పాపం దిగాలుగా వచ్చి సాధువు గారి దగ్గరికి వచ్చినాడు. ఏంటైనా అన్నారు సాధువు గారు. అంటే ఏం లేదు సాధువు గారు, మళ్ళీ సరిపోవట్లేదు, మళ్ళీ మామూలు స్థితికి వచ్చాను.
అంటే సాధువు గారు చిరునవ్వు నవ్వాడు. ఇంకేమన్నా దారి చెప్పనా నాయన నీకు, మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళే దారి చెప్పనా అన్నాడు. ముందుకెళ్ళే దారి చెబుదురుగానండి, నాకు చిన్న ఆలోచన వచ్చింది మీ దగ్గరికి వచ్చేటప్పుడు. మీకు ఇవన్నీ తెలుసు కదా, అంటే వజ్రాలు ఉన్న ప్లేస్ తెలుసు, బంగారం ఉన్న ప్లేస్ తెలుసు, గంధపు చెక్కలు ఉన్న ప్లేస్ తెలుసు. అయినా మీరు ఇవన్నీ వదిలేసేది పాత గొడ్డలు కట్టుకొని ఇక్కడ కూర్చొని, అసలు ఇక్కడ అయ్యో పండు ఫలం దొరుకుతుంటే అత్తిని మనిషి ఎవరు లేరు, ఈ చెట్టు కింద ఇక్కడ బతికేస్తున్నారేంటి మీరు, నాకు అర్థం కావట్లేదు, అసలు మీరు ఎందుకున్నారు ఇక్కడ. అప్పుడు ఆయన చెప్పాడు, నాయన నేను కూడా నీళ్ళంటోడు, నేను ఒకప్పుడు నీళ్ళనే బతికాను, ఏదో చిన్న పని చేసుకోవటం మొదలు పెట్టాను, కొంత డబ్బు వచ్చింది, సరిపోవట్లేదు, అలవాటు పడిపోయా ఖర్చులకి, ఇంకా ఎక్కువ డబ్బు కావాలని ప్రయత్నించా, అది వచ్చింది, దానికి అలవాటు పడిపోయా, సరిపోవట్లే, మళ్ళీ ఇంకా ఎక్కువ కావాలని ప్రయత్నించా, అది కూడా వచ్చింది, దానికి అలవాటు పడిపోయా. ఇలా ఎంత చేసినా అలవాటు పడిపోతున్నాను, సరిపోవట్లేదని మళ్ళీ అనిపిస్తుంది. తాత్కాలిక తృప్తే తప్ప శాశ్వత తృప్తి రావట్లా. అప్పుడు నాకు నేనే ఆలోచించుకొని, దీనికి నాకు పరిస్థితి ఏంటి దేవుడా భగవంతుడా నెత్తి నూరు కొట్టుకు తిరుగుతున్నాను, నాకు ఇంకా ఎక్కువ డబ్బు కావాలి, ఇంకా ఎక్కువ డబ్బు కావాలని. అప్పుడు నాకు స్వామీజీ తగిలాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, నాకు ఏమన్నా మార్గం చూపించండి అని. ఆయన మొత్తం నా స్టోరీ అంతా నాకే చెప్పాడు. రే నువ్వు ఎక్కడ మొదలయ్యావు, ఎక్కడికి వచ్చావు, ఎంత సంపాదన నీకు సరిపోని స్థితికి వచ్చావు, ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు నీకు అర్థమైంది అసలు మనసుకు అనేదానికి అంతం ఉందా, నీకు కావాలంటే మళ్ళీ డబ్బు వచ్చే మార్గం చెబుతా, అప్పుడు అది కూడా సరిపోదు నీకు. ఇప్పుడు నీకు డబ్బు వచ్చే మార్గం చెప్పనా జ్ఞానం చెప్పనా ఆలోచించుకురా అన్నాడు నన్ను. రేపురా నేను ఇక్కడే ఉంటా, నీకు డబ్బు వచ్చే మార్గం చెప్పమంటే చెబుతా, లేదు జ్ఞానం చెప్పనా, జ్ఞానం చెబితే ఏమవుతుందంటే పరిగెత్తే మనసును ఆపుకుంటావు నువ్వు, అది నేర్పమంటే అది నేర్పుతా, నేను ఇక్కడే కూర్చుంటా, ఆలోచించుకొని బాగా వెళ్ళిరా అన్నాడు. నేను ఇంటికి వచ్చి ఆలోచించాను, నేను ఒక సామాన్య స్థితి నుంచి బయలుదేరి అద్భుతమైనటువంటి అపర కుబేరుడి స్థితికి వచ్చా, కానీ అది నాకు సరిపోట్లా, తృప్తినివ్వట్లా. అప్పుడు అర్థమైంది అసలు మనసు అనే దానికి తృప్తి లేదు ఎన్ని పొందినా. కాబట్టి ఇప్పుడు నేను ఆయన చెప్పిన జ్ఞానం నేర్చుకోవటమే బెటర్ అని ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆయన అన్నీ వదిలే ప్రశాంతం కూర్చో, కొత్తలో మనసు ఏడిపిస్తుంది, ఇదిగో నా ఎదురుగుండా కూర్చో అని. ఇప్పుడు ఇక్కడ నేను కూర్చున్న చెట్టు ఏది ఉందో, ఇదిగో దీనికి ఎదురుగా చెట్టు ఉంది చూడు, ఆ చెట్టు కాడ ఆయన కూర్చునేవాడు, పెద్ద ఆయన. నేను ఈ చెట్టు కింద కూర్చున్నా. నీ మనసు కూర్చోవాలి అనిపించిన సేపు కూర్చో, లేదు నేను వెళ్ళిపోవాలి ప్రపంచంలో కనిపించినప్పుడు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, తిరిగి అన్ని అనుభవించాయి, మళ్ళీ నీకు రావాలనిపించినప్పుడు రా, మనసుని కల్లోలపరచు, అది చెప్పినట్టు చెయ్యి, మళ్ళీ ప్రయత్నించి నీకు రావాలనిపించినప్పుడు రా, మళ్ళీ వచ్చి కూర్చో, నీకేమన్నా ఉంటే సందేహాలు అడుగు, నేను తీరుస్తూ ఉంటా. అలా నువ్వు ఎంతకాలమైనా వెళ్తా ఉండి వస్తుండే నీ సందేహాలన్నీ నేను తీరుస్తా అన్నాడు ఆయన. నేను ఒకరోజు ఆయన్ని అడిగాను, ఏమండి మీరు ఎందుకు అసలు నా కోసం ఇంత కష్టపడుతున్నారు, నా సందేహాలను తీరుస్తానంటున్నారని. సంవత్సరాల తర్వాత ఆయన్ని అడిగాను, ఆయన నేను గురువుగా స్వీకరించాను. ఎందుకు గురువు గారు అని అడిగాను, నాకెందుకు ఇంత మేలు చేస్తున్నారు మీరు, మీ కాలం వృధా చేస్తున్నాను కదా నేను. అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఒకప్పుడు నీలా ఉన్నోడినారా నాయన, నాకు ఇంకో ఆయన చెప్పాడు, నేను ఆయన ద్వారా తెలుసుకుంది నీకు చెబుతున్నాను, నువ్వు ఎప్పుడైనా తెలుసుకుంటూ ఇంకొకటికి చెబుతావు, నీ పరిస్థితి నువ్వు చేసుకో, చెప్పకపోయినా పర్వాలేదు, ఎంతో కొంత పొందు, నాకెవరో చెప్పారు, నేను నీకు చెబుతున్నా, ఏముంది ఇందులో, ఇంతే సత్యం. నాకు అలా ఆ మహానుభావుడు చెప్పాడు, నాకు కొన్నాళ్ళకి ఆ సాధన వచ్చేసింది, ఇంకా నాకు డబ్బుతో పని లేదని ఇక్కడ కూర్చున్నాను, చక్కగా ఇక్కడ పండు పొలం తింటున్నాను. మనసును కదపకూడదని నాకు అర్థమైంది, దానికి ఏం అలవాటు చేస్తే అది అలవాటు తీసుకొని ఇంకా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు నా మనసుకు శాంతిని అలవాటు చేశా, నా శరీరానికి పండు ఫలంతో ఇక్కడ శాంతిగా ఉండటం అలవాటు చేశా. ఇదంతా అలవాటు చేయటమే. సాధన ఏంటంటే అలవాటు చేయటమే. నువ్వు ఇంతకుముందు పట్టుకోవటం అలవాటు చేసావు, ఇప్పుడు వదలటం అలవాటు చేయి, అంతే, ఏం లేదు. కాకపోతే ఇప్పుడు పట్టుకోవటం అలవాటు చేసావు కనుక వదలటం అనే అలవాటుకు రావడానికి దానికి కొంత టైం పట్టుద్ది. ఎందుకని పట్టుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. మొదటి రోజు పట్టేసుకోలే, మొదటి రోజు టీ తాగితే అలవాటు అవ్వదు, మొదటి రోజు సిగరెట్ తాగితే అలవాటు అవ్వదు, మొదటి రోజు వ్యభిచారం అలవాటు అవ్వదు, మొదటి రోజు ప్యాకెట్ అలవాటు అవ్వదు. అలాగే నువ్వు అనేక సార్లు చేసినాక అది వ్యసనం అయిపోయి అలవాటు అయిపోద్ది. అది నువ్వు అలవాటు చేసేవాళ్ళ. ఇప్పుడు వదలటం అనేది కూడా అలా అనేక సార్లు చేస్తే అలవాటు అయిపోద్ది, అంతే, ఏం లేదు. అందుకని ఇప్పుడు నీకు కావాలంటే ఇంకా ముందుకెళ్ళి డబ్బు సంపాదించుకునేది చెబుతా. సేమ్ మా గురువుగారు చెప్పిందే నీకు చెబుతున్నా. అదిగా ఎదురు చెట్టు కింద కూర్చునేవారు ఆయన.
ఇప్పుడు ఆయన ఏమయ్యారు? లేదు, ఆయన పరంపదించిపోయారు, ఆయన శరీరం వదిలేశారు, చాలా పెద్ద ఆయన ఇంకా ఆయన లేరు. నీకు కావాలంటే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో చెట్టు కింద, నీకు జ్ఞానం చెప్పమండి చెబుతా. మనసును ఆపేది వదలటం కాదు. మళ్ళీ నీకు డబ్బు కావాలంటావా? ఇంకా దారి చూపిస్తా, నువ్వు కూడా ఆలోచించుకొని రేపు వచ్చి చెప్పాను. నేను ఇంటికి వెళ్ళిపోయాడు. అవును, పొలాలు కొట్టుకునే స్థితిలో గంధపు చెక్కలు చూపించారు, బోల్ డబ్బు వచ్చింది. గంధపు చెక్కలకు అలవాటు పడిపోయాను, సరిపోలేదన్నాను. బంగారం చూపించారు, బంగారు గనులే అమ్ముకున్నాను, సరిపోలేదన్నాను. వజ్రాలు చూపించారు, వజ్రాలు గనులే అమ్ముకున్నాను, సరిపోలేదన్నాను. అంటే ఏంటి? మనసుకు సరిపోవట్లు అలవాటు పడిపోతుంది, ఎంతటికైనా, ఎంత ఖర్చులకైనా, ఎంత విషయాలకైనా. ఇప్పుడు విషయం ఏంటంటే మనసును ఆపాలి తప్ప వస్తువులతో పని జరగదు. కావాలంటే ఆయన ఇంకా ముందు చూపిస్తానంటున్నారు. ఆయనకి ఇవన్నీ తెలుసు, ఆయన వాడుకోవట్లు ఇవన్నీ వద్దని వదిలేశాడు ఆయన. ఎందుకంటే మనసు ఆగదు. ఆపాల్సింది మనసును. వదలటం అనేది మనసులో జరగాలి, మనసులో వదలాలి. వస్తువుల్ని మనసులో వదలాలి, మానసికంగా పట్టుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజుకి వెళ్ళాడు. అయ్యా, నేను ఆ ఎదురు చెట్టు కింద కూర్చుంటాను అన్నాడు. శభాష్, కూర్చో. నీ మనసు కూర్చోమన్నంతసేపు కూర్చో. మళ్ళీ ఇల్లు గుర్తొచ్చి, రోడ్లు గుర్తొచ్చి, సినిమాలు గుర్తొచ్చి వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపో, తిరిగాయి, మళ్ళీ వచ్చి కూర్చో. ఎందుకంటే కొంతకాలం పాత అలవాట్లు తిప్పుద్ది అది. అలా తిరిగాయి, మళ్ళీ వచ్చి కూర్చో, అలా తిరిగాయి, మళ్ళీ వచ్చి కూర్చో. నీకు ఎప్పుడు నా సహాయం ఉంటుంది. ఎందుకంటే నాకు ఇలాగే ఇంతకుముందు సహాయం దొరికింది. ఇలా సహాయం చేసేవాళ్ళు లేకపోతే ఎవరూ కూడా ఆత్మజ్ఞాన చదువు చదవలేరు, ఆధ్యాత్మిక చదువు చదవలేరు, తమను తామును తెలుసుకోలేరు, ఎవరూ కూడా తమను తాము నియంత్రించుకోలేరు. ఆ మనసును ఆపలేని పిచ్చోళ్లే రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, స్త్రీలు పురుషులు. అలాగే చచ్చిపోతారు, ఆ పిచ్చితో చచ్చిపోతారు. అందుకని తెలిసిన వాళ్ళు సాయం చేయాలి, అదే జ్ఞానము. ఆ జ్ఞానం అనేది ఏం లేదు, ఇందులో మహిమలు మహిళలు ఏం లేవు. నీ మనసు నిన్ను పాత మనసు పిలిస్తే వెళ్ళి ఊళ్ళో తిరిగేసిరా, మళ్ళీ కాసేపు అన్ని తిరిగేసి అనుభవించినాక వచ్చి కూర్చో. మళ్ళీ అది కదిపి వెళ్ళిపోదామంటే వెళ్ళిపో, మళ్ళీ తిరిగేసిరా, మళ్ళీ వచ్చి కూర్చో. బలవంతంగా ఏమి చేయకు. ఇలా చేయగా కొన్ని రోజులకి కూర్చోటాన్ని అలవాటు చేసుకుంటుంది. అలాగే వదలటం అనేది అలవాటు చేసుకోవటమే తప్ప, పట్టుకోవటం ఎలా అలవాటు చేసుకున్నావో వదలటం అనేది అలా అలవాటు చేసుకోవటమే తప్ప ఇందులో కొత్త విద్య ఏమీ లేదు నాయన. నేను ఆల్రెడీ సంవత్సరాల నుంచి ఉన్నాను కనుక ఇక్కడ నాకు వదలటం వచ్చేసింది. ఇప్పుడు నా శరీరానికి ఈ పండు ఫలము చాలు. నీకు కొంత టైం పట్టుద్ది. నాకు కొత్తలో అలా నేను వెళ్ళిపోయేవాడిని, మళ్ళీ వచ్చేవాడిని. దానికి పాపం నా ముందు ఆయన నాకు నేర్పిన ఆయన అన్ని భరించాడు. అలా నేను నాకు భరించేదేముంది? నీ ఇష్టం. అదిగో ఎదురు చెట్టు ఖాళీ, వచ్చి కూర్చో. నీకన్నా సందేహాలు ఉంటే అడుగు, తీరుస్తాను. ఎందుకంటే నాకు కొంత అర్థమైంది. ఇప్పుడు నా మనసు నిశ్చలతకు వచ్చేసింది, నాకేం అక్కర్లేదు. ఈ పండు ఫలం తినేది శరీరం బ్రతికించుకోవడం కోసం, కాలకృత్యాలు తీర్చుకుంటాను, హాయిగా నిద్రపోతాను, నిద్రకి ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ ఏ ప్రమాదం లేదు, ప్రమాద ప్రదేశం ఇది కాదు. హాయిగా అలా కూర్చొని మనసుని నిశ్చలంగా పెట్టుకుంటాను. అదే నేను చేసే తపస్సు, అదే ధ్యానం. మనోనిశ్చలతే తపస్సు, మనోనిశ్చలతే ధ్యానం. దానికోసం ప్రయత్నించుకుంటాను. అది నాకు వచ్చేసింది. నీకు వచ్చే వరకు నువ్వు తిరుగుతూ ఉండి వస్తూ ఉండు, తిరుగుతూ ఉండి వస్తూ ఉండి, మధ్యలో నన్ను అడుగు, సందేహాలు తీరుస్తానని. అతను అలాగే, అతనికి అర్థమైంది మనం ఎన్ని పట్టుకున్నా ఉపయోగం లేదు. పట్టుకున్నవన్నీ ఇంకా కోరికలు పెంచుకుంటా తీసుకెళ్తాయి, అంతు లేదు. పట్టుకున్న కొద్దిగా మనసుకు బలం పెరుగుద్ది, అంతు లేదు. వదిలేయటంతో మనసు బలం తగ్గుద్ది. కాబట్టి వదిలేయటం అనేదాన్ని మనసుకు అలవాటు చేయాలి. చేయలేదు, అలవాటే. పట్టుకోవటం ఎలా అలవాటో వదిలేయటం ఎలా అలవాటు. అంటే ఏం చేయాలి? వదిలేసి కూర్చోవాలి అంతే. అది ఒక రోజులో కుదరదు. కాబట్టి మనసు కదిపినప్పుడు ఇలా చేసేసుకుంటూ, మనసు ఒప్పుకున్నప్పుడు కాసేపు కూర్చుంటూ, అలా వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని 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 కొన్ని సంవత్సరాలకే ఈయన మొత్తం ప్రపంచాన్ని వదిలేశాడు, మర్చిపోయాడు. ఇంకా ప్రపంచంతో నాకు పని లేదా. ఇప్పుడు ఆ సినిమాలు అక్కర్లేదా, షికారులు అక్కర్లేదా, గొడవలు అక్కర్లేదా, సౌకర్యాలు అక్కర్లేదా, వ్యసనాలు అక్కర్లేదా, ఆ శారీరక సుఖాలు అక్కర్లేదు, ఆ మోసాలు అన్నీ పోయినాయి. ఆ తాగుళ్ళు, పేకాట్లు, జోదాలు ఏం లేదు, పోయినాయి. ఎందుకంటే మనసు అలవాటు పడిపోయింది, సంవత్సరాల్లో కూర్చుంటానికి అలవాటు పడిపోయింది. ఏమీ లేదు, ప్రపంచం నుంచి వెనక్కి వచ్చి అలవాటు చేశాడు అంతే. అందుకని వదలటం అనేది అలవాటు చేయటమే. వదలటం ఎలా అనేది మనం పెద్దగా దానికి ఏం విశేషం లేదు, మాయలు లేవు, మహిమలు లేవు. ఎవరైనా మేము వదిలించేస్తాం మీకు అతి త్వరలో, దీర్ఘంగా, తొందరగా వదిలిపోతాయి అని చెబితే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎందుకని? తగిలించుకున్నాడు వదిలించుకోవాలి, కానీ ఇంకోటి అట్ట వదిలిస్తాడు. దానికి సంబంధించిన జ్ఞానం చెప్పొచ్చు. ఎదురుగుండా కూర్చొని చుట్టూ అని చెప్పాడు. ఒక ఆయన ఒకడికి చెబుతున్నాడు. అదే మనకు అనాదిగా వస్తున్న గురు శిష్య పరంపర. అంతే తప్ప గురువులు మహిమలు జాయలు చేస్తాం,
మీకు అన్ని సమకూర్చేస్తాం, మా వలన మీ జీవితాలు ఉద్ధరింపబడతాయి అనేవాళ్ళు ఎవ్వరూ గురువులు కాదు. నిజమైన గురువు నేను గురువుననే చెప్పడం. శిష్యుడు గురువుగా భావించుకుంటాడు అంతే. అది ఊరికనే భావన నేర్చుకుంటున్నాను. ఆయన ఏం చెప్పాడు, నా ముందాయన నాకు నేర్పాడు, నేను నీకు నేర్పుతున్నాను. ఏముంది ఇందులో, ఇలా కూర్చోవటమే, నేర్పేది ఏముంది, విషయం చెప్పాను అంతే. నీది నువ్వే చేసుకోవాలన్నాడు. నువ్వు మళ్ళీ ఎవరికో చెప్పు. అలా ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళకి వెళ్తా ఉంటాయి. అనాదిగా మనకు అందించబడుతున్నటువంటి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక సాహిత్యము ఇదే. ఇందులో మహిమలు చేర్చుకున్నారా మీరు మీ జీవితాలు పాడు చేసుకుంటారు. ఇందులో మహిమలను చేర్చిన వాళ్ళు మనుషుల్ని, మనుషుల జీవితాలని, మొత్తం ప్రపంచాన్నే పాడు చేస్తున్నారు. మహిమలు లేవు, మాయలు లేవు, మరణం తప్పదు. శరీర పెరుగుదల, ఎదుగుదల ఎవరూ ఆపలేరు. శారీరక సంబంధమైన విషయాలు ఏవైనా సృష్టి నిర్ణయం ప్రకారం అలా వెళ్ళిపోతుంటాయి. కేవలం మానసికంగా నువ్వు చేసుకున్నటువంటి అలవాట్లని నువ్వే చేసుకున్నావు గనుక వాటిని నువ్వే వదలగలవు. అదే సాధన, అదే ఆధ్యాత్మిక చదువు చెబుతున్న సాధన. అవి వదలగలిగిన రోజున నీకు ఆత్మజ్ఞానం అర్థమవుద్ది. అప్పుడు నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఆత్మజ్ఞాన చదువు కూడా చదవచ్చు. నువ్వు ముందు ఆధ్యాత్మిక చదువులో ఇలా ప్రవేశించి ఆత్మజ్ఞాన చదువు దాకా వెళ్ళి ఆత్మానుభూతిని పొందొచ్చు. అందుకని వదలటం అనేది అద్భుతం కాదు, వదలటం అనేది సాధన. వదలటం అనేది అలవాటు చేసుకోవాలి అంతే. ఇంతకు మించి నాకైతే తెలీదు. ఎవరైనా అద్భుతాలతో మేము వదిలిస్తామంటే మీరు అలా నమ్ముతామంటే నమ్మండి, అది మీ ఇష్టం. వాళ్ళకి, వాళ్ళ పాదాలకి, మీ పాదాలకి నమస్కారం. నాకు తెలిసినంత వరకు మా ఇల్లు మహిమలు లేవు. ఇది నా సొంత విశ్లేషణ. మరి నా సొంత విశ్లేషణలో మళ్ళీ ఒకవేళ తప్పులు ఏమన్నా ఉంటే దయచేసి నన్ను క్షమించేయండి, వదిలేయండి. నేను నాకు తెలిసింది చెప్పాను. నేను మీలాంటి సామాన్యుడిని, మీలాంటి సామాన్యుడిని కాదు. నాకంటే మీలో వింటున్న వాళ్ళు గొప్పవాళ్ళు చాలామంది ఉండుండొచ్చు. నేను చాలా సామాన్యుడిని. నేను ఎటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని, ఆత్మానుభవాన్ని పొందలేదు. నేను చదువుకుంటున్న విద్యార్థిని మాత్రమే. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు సహజత్వంలో చదువుకుంటున్న విద్యార్థిని కాబట్టి నేను ఏమన్నా తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఒప్పులు ఏమన్నా ఉండి మీకు నేను చదువుకున్న చదువు బాగా అప్పచెప్పుకుంటే, మీకు అది అర్థమయ్యి ఉంటే దాన్ని మీ జీవితంలో ఉపయోగించుకొని మీరే ముందుకు సాగి శాంతిగా హాయిగా బతకండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.